ఒక బేబీ కోసం ఎక్స్పెక్ట్ చేసేటప్పుడు అలాంటప్పుడు కూడా మనం చేయొచ్చా? అంటే వాళ్ళు ఇంకా భూమి మీదకి రాలేదు కదా! అలాంటప్పుడు చేయొచ్చా మేడం ఇది? వాళ్ళు అంటే ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడా ప్రెగ్నెన్సీ కాకముందేనా? ఆహా! అసలు ప్రెగ్నెన్సీ కాకముందే మేడం. అబ్బా అది సూపర్ అమ్మా. మీరు ఏ సోల్ అయితే ఇన్వైట్ చేసుకుందాం అనుకున్నారో, మీకు ఎవరు బేబీగా రావాలనో అది సోల్ టాక్ చేయొచ్చు, ఇన్వైట్ చేసుకోవచ్చు. అది ఇన్విటేషన్ అంటారు, సోల్ ఇన్విటేషన్ అంటారు. అంటే ఎట్ నాకు ఇలాంటి మాస్టర్ కావాలి అని ఇన్వైట్ చేసుకోవచ్చు. అలాంటి మాస్టర్ మీకు వస్తారా అంటే మీరు మరి మీ ఊంగును అట్లా ప్రిపేర్ చేసుకొని మీరు అంత హైయర్ లెవెల్ ఉంటే మ్యాచ్ అవుతే వస్తారు. అయితే మ్యాచ్ కావడానికి మీరు అద్భుతంగా మెడిటేషన్ చేసుకుంటూ మీరు టెస్ట్లలో పాస్ అవ్వకుంటూ వెళ్తే మీరు ఎప్పుడైతే మ్యాచ్ అవుతారో అప్పుడు వస్తారు. ఒక్కోసారి 1 ఇయర్ పట్టొచ్చు, 2 ఇయర్స్ పట్టొచ్చు, 5 ఇయర్స్ పట్టొచ్చు దానికి. మరి దానికి కూడా పేషెన్స్ గా ఉండి మీకు ఎలాంటి వ్యక్తి కావాలో అడిగితే వస్తారు. నాకు 11 ఏళ్ళు పట్టిన ఆ పర్టికులర్ వ్యక్తి నాకు, ఆ పర్టికులర్ బాయ్స్ నాకు మ్యాచ్ కావడానికి. అంటే మీరు ఇలానే కావాలి అని అనుకున్నారా మాస్టర్? అంటే నేను అనుకోలే, మా అబ్బాయి ఎవరైతే హయ్యర్ సోలో అతను నన్ను సెలెక్ట్ చేసుకున్నాడు. ఎందుకంటే ఆ టైంలో మరి నేను తప్ప ఇంకొక మదర్ బెటర్ గా పెంచదేమో. సో నన్ను సెలెక్ట్ చేసుకున్నాడు. మరి అంతకుముందు జన్మలలో ఉన్న వ్యామోహమో అటాచ్మెంటో లేకపోతే నేనే అతనికి ఆమ్, నేను క్లియర్ చేసుకున్నాక నా ప్రణాళికలు ఈ టైంకి క్లియర్ చేసుకుంటా నావన్నీ పుట్టొచ్చు అని ఉందో, మరి మొత్తానికైతే ఆయన నన్ను సెలెక్ట్ చేసుకున్నాడు. అలా కాకుండా నేను మేడం ఇన్విటేషన్ నాకు వీళ్ళే కావాలి అని కాకుండా ఎవరైతే హయ్యర్స్ ఐ మీన్ మాస్టర్స్ సోల్స్ మంచి సోల్స్ ఉన్నారో మనకి హెల్ప్ అయ్యి వాళ్ళు కూడా మంచిగా అంటే వాళ్ళు ఒక అయితే ప్రణాళిక ఇస్తారు కదా అది ఇంకొక యాక్సెప్ట్ ప్రాబ్లం, చేస్తూ యా ఎస్ మ్యామ్. అందులో ఇంకొక ప్రాబ్లం ఏముందంటే మీరు చాలా హైయర్ సోల్స్ ఇట్లా మనకు గురువులు రావాలి అంటే వాళ్ళు ఒక్కోసారి మెంటల్లీ రిటార్డెడ్ వస్తారు. ఎందుకంటే వాళ్ళు భూమిని శక్తివంతం చేయడానికి పుడతారు, యూనివర్సల్ సేవకే పుడతారు వాళ్ళు. సో మీరు యూనివర్సల్ సేవకి నాకు హయ్యర్ గురువు రావాలంటే ఇలా రావచ్చు. సో అందుకే కేర్ఫుల్ వాట్ యు ఆస్క్. యా అట్లా అదే అదే మేడం అంటే సోల్స్ జ్ఞానం మాస్టర్స్ ప్రాపర్ అని ఉండాలి, కాకుండా ప్రాపర్ జ్ఞానంతో అడగాలి. అది వాళ్ళు మీకు మ్యాచ్ అవ్వాలి, అప్పుడు వస్తారు. అదే మేడం అలా కాకుండా అంటే నార్మల్ గానే అంటే హెల్తీగా ఇట్లా రావాలి ఇలా అనుకోవడానికి అంటే ఎలాంటి సోల్ టాక్ చేయాలి మేడం అలాంటప్పుడు? అదే మీకు ఏం కావాలి? మీకు మీకు మామూలు జాబులు చేసుకుంటా డబ్బు సంపాదించుకుంటా ఆ, అంటే భోగ జీవితం భోగ జీవితం అనుభవించుకుంటూ 10 మందికి సహాయం చేసుకుంటూ ఎస్ వాళ్ళు మేడం కూడా సహాయం భోగ చేస్తూ జీవితం ఇప్పుడు నా కరెక్ట్ జీవితంలా ఉండాలి, అంతే కదా మీకు కావాల్సింది. అంతే మేడం బాబు ఆ, జీవితం ఉంటూ నలుగురితో సహాయం చేస్తూ అలా. మరి అదే అడగండి. అట్లా అడిగితే కరెక్ట్ అది. ఎందుకంటే మనకు శరీరం ఉండి ఎడ్యుకేషన్ ఉండాలి, జాబ్ ఉండాలి, అలాగే భోగజీతం ఉండాలి, అలాగే అద్భుతమైన పార్ట్నర్స్ దొరకాలి, అలాగే మనము ఆ సృష్టికి సహాయం చేయాలి ఎట్ ద సేమ్ టైం. ఇలా అడగండి. ఓకే మేడం అది కూడా సోల్ టాకే అవుతుంది కదా మేడం సోల్ సోల్ ఇన్విటేషన్. టాక్ అనరు, దాన్ని ఇన్విటేషన్ అంటారు. ఇన్విటేషన్. ఉమ్. ఓకే మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్. ఇంకోటి ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు కూడా మనం ఓం పెట్టుకోవాలి. ఇప్పుడు ఓం పెట్టుకొని ఆ సోల్ తో కంటిన్యూస్ గా మాట్లాడొచ్చు. ఎందుకంటే ఆ సోల్ బయటనే మనతోనే ఉంటది, లోపల ఉండదు, బయట ఓకే. ఉంటది. మనం ఫాదర్ కూడా ఎక్కడున్నా సోల్ పిలుచుకొని మాట్లాడుకోవచ్చు. ఓకే మాస్టర్. ఓకే. ఉమ్. ఓకే. థ్యాంక్ యూ మాస్టర్. దుర్గా ఉమ్. భవానీ గారు మాట్లాడండి అమ్మా. నమస్తే మ్యామ్. చెప్పండి అమ్మా. ధ్యానం చాలా గ్రేస్ఫుల్ గా జరిగింది మ్యామ్. ఆ ధ్యానంలో నాకు పెద్ద వైట్ డవ్ మీద నేను ఆ డవ్ మీద కూర్చుని ఉన్నాను ఇలాగా. నాకు గోల్డెన్ రెక్కలు ఉన్నాయి మ్యామ్. ఆ గోల్డెన్ రెక్కలతో అలా కూర్చుని ఉన్నా. ఆ డవ్ వెళ్తుంది, వెళ్ళి ఒక ఒక గోల్డెన్ లైట్ వచ్చింది మ్యామ్. ఇలాగా ఆల్చిప్ లాగా ఓపెన్ అయింది మ్యామ్. ఆల్చిప్ లాగా ఓపెన్ అయ్యి గోల్డెన్ లైట్ వచ్చింది. ఆ గోల్డెన్ లైట్ లోకి ఆ డవ్ మీద నేను అలా లోపలికి వెళ్ళిపోయాను. అలా కనపడింది. అద్భుతం అమ్మా, అద్భుతం. సో మీకు న్యాచురల్లీ ఇంత మందితో కలిసి చేస్తున్నాం కదా, 177 మంది ఉన్నారు. సో ఇంత మందితో కలిసి చేసినప్పుడు ఆటోమేటిక్ గా మీకు 178 సార్లు ఎనర్జీస్ ఉంటాయి. సో మీకు ఇలాంటి అనుభవాలు అద్భుతంగా వస్తాయి. చాలా మందికి మనం ఎండ్ సెషన్ అయిపోయాక చేస్తున్నాం కాబట్టి చాలా మంది ఎక్స్ప్రెస్ చేయట్లేదు, కానీ నాకు టెక్స్ట్ చేస్తున్నారు, ఇది కనిపించింది, నాకు శివుడు కనిపించాడు, తాండవం చేస్తున్నాడు, ఇట్లా ఎంత మందో అసలు అద్భుతమైనవి వస్తున్నాయి. మీరు డైరెక్ట్ గా మన దీంట్లో పెట్టొచ్చు ఫ్రెండ్స్, మీకు వచ్చిన అనుభవం టైప్ చేయకుండా రికార్డ్ చేసి
మన వేటు మోక్షాలు పెట్టొచ్చు, లేకపోతే కౌన్సిలింగ్ లో పెట్టొచ్చు, డ్రీమ్స్ లో కూడా పెట్టొచ్చు. ఎందుకంటే వీటితోనే మనము నేర్చుకుంటాం. ఇప్పుడు నాకు వచ్చింది అంటే దానికి తక్కువ విలువ ఉంటది. అదే మీకు వస్తే అబ్బా ఆవిడకి వచ్చింది కాబట్టి నాకు వస్తుంది అనే కాన్ఫిడెన్స్ అందరిలో పెరుగుతుంది. అందుకని మీ యొక్క అనుభవాలు చాలా ఇంపార్టెంట్ మాకు. మీ అనుభవాలు పెట్టండి అందులో. నాకు ఇట్లా ఎర్త్వాన్ కూర్చుంటే ఎర్త్వాన్ సోల్స్ వెళ్ళిపోయినట్టు కనబడ్డది, ఇలాంటివి పెట్టండి. మీకు నిజంగా మొన్న నాకు ఆవిడ అది నాకు టెక్స్ట్ చేశారు, వాయిస్ మెసేజ్ పెట్టారు, ఇలా వెళ్ళిపోయింది, ఇలా అయింది నాకు అనుభవం అంటే నేను వేటు మోక్షాలు పెట్టాను అంది. సో అట్లా నేను పెట్టడం కాకుండా మీరే డైరెక్ట్ పెట్టండి, పెడితే బాగుంటది. మీకు ఒకవేళ మీ పేరుతో పెట్టొద్దు అనుకుంటే నాకు పెడితే నేను పెడతాను. ఏదైనా అమ్మా 10 మందికి హెల్ప్ చేయడానికి మన పేరు మనది ఓపెన్ ఉంటే ఏమవుతుంది? మనం అలాగే కదా, ఆ ధైర్యాన్ని కదా మనం తెచ్చుకోవాలి. మనం నిజంగానే అనుభవిస్తున్నాం కదా, మరి నా కర్మకే నేను అనుభవిస్తున్నా కదా, నా హస్బెండ్ తప్పు కాదు కదా అక్కడ. అలా అన్నప్పుడు మనకి ఏం బాధ? ఎవరు వింటే ఎవరు చేస్తే? మీరు ఎందుకు ఒక వ్యక్తి మిమ్మల్ని కూతురే కాదు, కొడుకే కాదు, హస్బెండే కాదు, అత్తనే కాదు, మామనే కాదు, ఎవరైనా బాసే కావచ్చు, మీరు అది రిలీజ్ చేసుకున్నాక ఒక 3 months తర్వాత అడగండి, ఇలా చేసినట్టు ఏమన్నా ఉందా అని. వాళ్ళకి అసలు గుర్తుండదు, వాళ్ళకి తెలియదు చేసినట్టు. నేను కదా ఆ క్లాస్ చెప్పానా ఏం చెప్పానని అడుగుతా. అలా ఉంటది. ఎందుకంటే వాళ్ళు ఎరుకతో చేసేటి కాదు అవి, వాళ్ళు ప్రణాళిక కాబట్టి వాళ్ళు పద్ధతి ప్రకారం చేసేది, అది వాళ్ళ సోల్ గైడెన్స్ తో చేసేది. సో అందుకే వాళ్ళకి గుర్తు కూడా ఉండదు అలా చేసినట్టు. అవునా నువ్వు ఇలాగ ఫీల్ అయ్యావా, అవునా అప్పుడు అలా చేశానా నేను అంటారు వాళ్ళు. అప్పుడు మీరు అంటారు అమ్మ ఇంత చేసిన గుర్తు కూడా లేదా అంటారు. అనకండి, ఇది నా సోల్ ప్లాన్, థ్యాంక్ యూ అనుకుని ఊరుకోండి. అదని ఫస్ట్ ఆఫ్ ఆల్ అడగకండి. కానీ అడిగితే మటుకు ఇలాగే చెప్తారని మీకు ముందే హెచ్చరిస్తున్నా. నెక్స్ట్ అమ్మా. ఇండుష గారు మాట్లాడు. మ్యూట్ లో ఉన్నారు మేడం. చాట్ లో కూడా కొంతమంది మెసేజ్లు పెడుతున్నారు మేడం, క్వశ్చన్స్ చూస్తున్నాను. మీరు చెప్పండి, చాటివి కూడా రీడ్ చేస్తే చెప్పేద్దాం ఒక్కొక్కటి. హలో మ్యామ్, నమస్తే. మేము ఫస్ట్ టైం ఈ క్లాస్ వింటున్నాము. మెడిటేషన్ లో కూర్చున్న సేపు అసలు నా బాడీ చాలా లైట్ అయిపోయింది. అసలు నేను ఫస్ట్ టైం వింటున్నాను. అసలు ఫస్ట్ టైం కూర్చున్నప్పుడే నా బాడీ ఇంత లైట్ ఎక్స్పీరియన్స్ అయింది. అసలు నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను ఎప్పుడూ నా బాడీ ఇంత లైట్ గా అనిపించలేదు మెడిటేషన్ చేస్తున్నప్పుడు. మీ క్లాస్ లో కూర్చున్నప్పుడు అసలు అంతసేపు నా మీద ఏదో లైట్ వస్తున్నట్టు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అయ్యాను. నాకు చాలా హ్యాపీగా అనిపించింది అసలు. అండ్ అండ్ నాకు ఒక డౌట్ ఉండింది మ్యామ్. యాక్చువల్లీ నాకు 29 years అండ్ 2020 నుంచి మ్యారేజ్ చూస్తున్నారు, లైక్ మ్యాచెస్. సో 20లో నాకు చాలా హెల్త్ ఇష్యూ అయింది, స్కిన్ ప్రాబ్లం. అండ్ 4 years నేను చాలా సఫర్ అయ్యాను. రీసెంట్ గా 1 year నాకు తగ్గింది. అండ్ మ్యాచెస్ మళ్ళీ స్టార్ట్ చేశారు. బట్ ఏవి ఇలా దగ్గర దాకా వస్తున్నాయి పోతున్నాయి, లేకపోతే ఫేక్ మ్యారేజ్ వస్తున్నాయి, అలా అలా రావడం జరుగుతుంది. బట్ ఎందుకు ఇలా అవుతుందో అసలు ఏం అర్థం కావట్లేదు. సో ఇది చాలా ప్రెజర్ అయిపోయింది ఇంట్లో. వీళ్ళేమో ఏదైనా ఏదో ఒకటి చేసుకో అని చెప్పేసి నాకు చాలా స్ట్రెస్ తెస్తున్నారు. మేడం మాస్టర్ మీరు మీకు ఈ రోజు ఫస్ట్ క్లాస్ విన్నారా? ఇదే ఫస్ట్ మెడిటేషన్. ఫస్ట్ టైం విన్నారా మీరు క్లాస్? ఒక్క నిమిషం. ఓకే, అయితే బ్యాక్ వెళ్ళి నా క్లాసులు వినండి, అర్థమవుతుంది. ఇది మీరు చేసుకుందే మీకు వచ్చింది అంటే మీరు కర్మ ఉంది, కర్మని రిలీజ్ చేసుకుంటే ఆటోమేటిక్ గా మీరు ఫర్దర్ వెళ్ళొచ్చు. కర్మ ఎలా రిలీజ్ చేసుకోవాలి అన్నది మీకు క్లాసెస్ లో ఉన్నాయి, పాత క్లాసెస్ లో. లాస్ట్ 3-4 days వింటే మీకు మొత్తం అర్థమైపోతుంది ఎట్లా తీసుకోవాలి, ఎట్లా చేయాలి. ఈ రోజు ఒకసారి వాయిస్ మెసేజ్ కూడా వేటు మోక్షాలు పెడతా. మీరు ఉన్నారా వేటు మోక్షాలు? ఈ రోజు ఇందాకే జాయిన్ అయ్యాను. అందులో పెట్టేస్తలేండి. అది విని నైట్ మీరు పడుకునేటప్పుడు డ్రీమ్ అడగాలి, నేను ఏం చేస్తే నాకు ఇది వచ్చింది, నేనే చేశానని ఒప్పుకుంటున్నా, నేను ఇది చూసుకొని తీసేసుకొని సృష్టికి సహాయకారినిగా మారుతా, నేను అందరికి హెల్ప్ చేస్తా, నాకు నా ముందుకి ఎవరికి వస్తే వాళ్ళకి హెల్ప్ చేస్తాను అని చెప్పి ప్రామిస్ చేసి మీరు నైట్ అడిగి పడుకోండి, మీకు డ్రీమ్ వస్తుంది. డ్రీమ్ ని
మా డీకోడింగ్ లో పెట్టండి. కానీ అందులో ఎవరికి ఏమైనా అది మీరు చేసినట్టే క్షమించమని అడుగుతూ లేవండి. అలాగే రికార్డ్ ఇమీడియట్ గా చేసి పెట్టండి. ఓకేనా? షూర్ మ్యామ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నెక్స్ట్ శ్రీ గారు మాట్లాడండి, డౌట్ అడగండి. నమస్తే మాస్టర్. ఇప్పుడు ఇంట్లోంచి వెళ్ళిపోయి ఒక 20 సంవత్సరాలు అయిన వాళ్ళని మనం ఎలా మాట్లాడాలి మేడం? వాళ్ళ సోల్తో ఎలా మాట్లాడాలి? మీరు ఎందుకు మాట్లాడాలి వాళ్ళతో? వాళ్ళు మా బ్రదర్ అన్నమాట. అవును, ఎందుకు మాట్లాడాలని క్వశ్చన్ అడిగిన. అంటే ఇంటికి రావాలి అని, ఎక్కడున్నాడో తెలియదు, ఇంటికి రావాలి. అంటే ఇంటికి తప్పిపోయాడా లేకపోతే? తప్పిపోయాడు. తప్పిపోతే మామూలుగా కూర్చొని సేమ్ మీరు మెడిటేషన్ లో కూర్చొని సోల్ని పిలుచుకొని కూర్చోబెట్టుకొని మాట్లాడండి. అది మీ కర్మ. ఫస్ట్ కర్మ రిలీజ్ చేసుకోండి. కర్మ డ్రీమ్ లో అడిగి చూసుకొని రిలీజ్ చేసుకొని పిలిచి కూర్చోబెట్టుకొని మాట్లాడండి. మాట్లాడి రా నువ్వు, నేను కర్మ తీసేసుకున్నాను, వచ్చేసి ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ కి ఇంకో జన్మకు మూవ్ అవుతుంది, నువ్వు వచ్చేసేయి అని మాట్లాడండి. మాట్లాడితే మీకు వస్తాడు. డ్రీమ్ లో కూడా అడగండి, నువ్వు ఎక్కడ ఏంటి చూపి నాకు అంటే చూపిస్తారు. అంటే ఇంట్లో కొంచెం ఫాదర్ చాలా స్ట్రిక్ట్ మేడం. స్ట్రిక్ట్నెస్ వల్ల వెళ్ళిపోయాడు అనమాట. బాగా చాలా స్ట్రిక్ట్ గా ఉండేవారు, కొట్టడం అది అడ్వాంటేజ్ గా తీసుకుని ఎవరికో అట్రాక్ట్ అయిపోయి వెళ్ళిపోయాడేమో. చిన్న వయసు, ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఆ టైంలో అదే చెప్పండి, ఇప్పుడు ఫాదర్ బాగున్నాడు, నువ్వు అంటే ఇష్టము, నిన్ను మళ్ళా హక్కున చేర్చుకుంటారు ప్రేమతో, వచ్చేసి నువ్వు అని చెప్పండి. మీ అందరి కర్మ ఉంది, మీ ఫాదర్ కి, మీకు, అమ్మకు, అందరికి ఆ కర్మ రిలీజ్ చేసుకోండి. ఫస్ట్ చేసుకుంటే అతను వచ్చేస్తాడు. బాధ లేదండి, మా అన్నయ్య వెళ్ళిపోయినా ఆయనకేం బాధ లేదు. మీకుంది కదా, మీరు రిలీజ్ చేసుకోండి. మీకు ఎందుకు వేరే వాళ్ళ సంగతి? మీకు అదే చెప్తున్నా కదా, మీరు కర్మ రిలీజ్ చేసుకోండి అంటే సేమ్ క్వశ్చన్ అడిగితే నేనేం చెప్పాలి? కర్మ రిలీజ్ చేసుకున్నాక అప్పుడు సోల్ టాక్ చేయండి. నువ్వు ఎక్కడున్నావు డ్రీమ్ లో నాకు చూపియండి మాస్టర్స్, ఆయన ఎక్కడున్నాడు అంటే చూపిస్తారు వాళ్ళు. చూపిస్తే ఇప్పుడు సపోజ్ మా నాన్నగారే ఉన్నారండి, నాతో మాట్లాడట్లేదు, ఆయన ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు అంటే మనం ఎలా ఇప్పుడు నేను ఎలా ప్రేయర్ చేసుకోవాలి? సోల్ టాక్ ఒక్క ఫాదర్ ని పిలుచుకొని సోల్ టాక్ చేయండి. మీరు ఇంకోటి, మీకు కర్మ ఉంది ఫాదర్ తో, ఆ కర్మ తీసుకోండి. ఎవరైతే మీతో మాట్లాడకపోతే మీకు బాధ అవుతుందో, ఎవరైతే మీతో కనెక్షన్ లేదో వాళ్ళకు ఉండదు బాధ, మీకు ఉంటది. ఎందుకంటే అది మీది కర్మ కాబట్టి వాళ్ళు అట్లా యాక్ట్ చేస్తున్నాడు. ఫాదర్ తప్పు లేదు, ఫాదర్ మీ అడ్వాన్స్డ్ సోల్. మీ ఫాదర్ అట్లా స్ట్రిక్ట్ గా ఉండాలి ఆయన కర్మలకి, అందుకే ఆయన ఉంటున్నాడు. కానీ మీరు ఎప్పుడైతే మీ కర్మ రిలీజ్ చేసుకుంటారో మీ ఫాదర్ మీతో ఆత్మ బంధువులాగా మంచిగా హ్యాపీగా ఉంటాడు. సో ఫస్ట్ మీ తీసేసుకోండి, తర్వాత ఫాదర్ ని మార్చండి. మార్చుడు అవసరం లేదు మన. తర్వాత సోల్ టాక్ చేస్తే అతను బ్యాక్ వచ్చేస్తాడు ఫాస్టర్ గా. కర్మ పోతే ఆటోమేటిక్ గా 3 వారాలు 3 నెలల్లో చేంజ్ అయిపోతుంది మొత్తం. సోల్ టాక్ చేస్తే ఫాస్ట్ గా చేంజ్ అవుతుంది, అంతే తేడా సోల్ టాక్ తో. నేను సోల్ టాక్ చేసుకుంటే ధ్యానంలో ఇప్పుడు ఈ సిచ్యువేషన్ రావడానికి నా కర్మ ఏంటో నాకు చూపించమని అడగాల మేడం? సోల్ టాక్ లో కాదమ్మా కర్మ అడిగేది. మీరు కూడా వినట్లేదు క్లాసులు, అంటే మీరు కొత్తగా జాయిన్ అయినట్టున్నారు. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు దయచేసి లాస్ట్ 4-5 క్లాసెస్ వినండి అమ్మా. మళ్ళీ సేమ్ ఇదే రిపీట్ అయితే అందరు టైం వేస్ట్ కదా. మీరు డ్రీమ్ లో కర్మ అడగాలి ఫస్ట్. ఫాదర్ ది కర్మ వేరు, బ్రదర్ కర్మ వేరు. ఈ సపరేట్ అడుగుతూ ఫస్ట్ ఒకటే కర్మ అడగాలి. అది మీరు 7 రోజులు 4P అంటే పశ్చాత్తాప పరివర్తన ప్రాయశ్చిత్త ప్రక్రియ చేసుకోవాలి. అది ఇప్పుడు రోజు 6 AM కి మన మీ యాక్చువల్లీ సాయంత్రానికి, మన అమెరికా 6 AM సార్, సాయంత్రం ఏ టైం అవుతుంది వీళ్ళకి ఇండియా టైం? 3:30. ఓకే, మీ 3:30కి అసలు మేము 3 సార్లు రోజుకి చేపిస్తాం ఇండియా టైం కి, పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం. ఆ 3 సార్లు చేసుకోండి. కానీ మేము రికార్డెడ్ ది కూడా ఉంది ఆల్రెడీ, ఆ రికార్డెడ్ దన్నా పెట్టుకొని చేసుకోండి. మీ 3:30కి లైవ్ మన అవుతుంది మేడం మనకి ఎవ్రీడే 4:30 AM మేడం. 4:30 AM కి మన క్లాస్ అవుతుంది మేడం. 4P క్లాస్ మెడిటేషన్ అవుతుంది. 4:30 ఆల్రెడీ అవుతుంది AM కి. ఇప్పుడు మధ్యాహ్నము 3:30కి అజయ్ సార్ చేపిస్తా అంటున్నారు. మళ్ళీ సాయంత్రం ఇంకోరిని పట్టుకుందాము 6:30కో 7కో. సో ఈ 3 సార్లు మీరు చేసుకుంటే మీకు ఆటోమేటిక్ గా కర్మ ప్రక్షాళన అవుతుంది. డ్రీమ్ రాకున్నా 3 సార్లు చేసుకొని కర్మ ప్రక్షాళన చేసుకోండి. కాకపోతే డ్రీమ్ రాకపోతే మీకు ఫీలింగ్, నేను 4 times ఎక్కువగా చేశాను అని మీరు ఫీలింగ్ లో ఉండాలి.
ఆ ఫీలింగ్ లో ఉంటే ఆటోమేటిక్ గా మీకు రిలీజ్ అవుతుంది. ఓకేనా? ఓకే. ఓకే. సో అది డిఫరెన్స్ మేడం అన్నమాట. ఇండియా టైంలోనే 4:30 PM కి మనం కర్మ విపాకం చేస్తుంది. ఓకే. ఓకే అమ్మా. వైజయంతి గారు మాట్లాడండి. నమస్తే మాస్టర్. నేను మీతో ముందు పర్సనల్ గా కూడా మాట్లాడాను. అయితే మీరు అది పశ్చాత్తాప పరివర్తన చేయమన్నారు, చేస్తున్నాను. కాకపోతే నాకు ఇంకోటి కూడా ఏమైంది అంటే, నాకు ఒక 2 years కింద దీపావళి అమావాస్య రోజు ఒక మనిషి కనిపించాడు నాకు. ఆయన కనిపించినప్పుడు జస్ట్ మామూలుగా ప్యాంట్ షర్ట్ వేసుకొని ఉన్నాడు. ఆయన కనిపించిన టైం 12 అయిపోయి 6 నైట్. అయితే అప్పుడు ఆయన చూసి జస్ట్ నవ్వి మొహం తిప్పుకున్నాడు. ఆయన మరి నాకు ఎవరు అనేది తెలీదు. అప్పటి నుండి విపరీతమైన భయం కూర్చుండి కళ్ళు మూసుకోవాలంటే భయమేస్తుంది. ఇప్పుడు నేను పశ్చాత్తాప పరివర్తన చేస్తున్నా గానీ బ్యాక్‌గ్రౌండ్ లో యూట్యూబ్ లో కాదు, కింద నా క్వశ్చన్, అతను ఎలా ఉన్నాడు? ప్యాంట్ షర్ట్ వేసుకొని మామూలుగా మనం ఎలా ఉంటామో నార్మల్ చీకట్లో ఉన్నాడా, వెలుతురులో ఉన్నారా? అప్పుడు లైట్ ఏసి ఉంది మేడం. లైట్ ఏసి ఉంది మామూలుగా డ్రీమ్‌లోనా, బయట నిజంగానా? ఇంట్లోనే మేడం. నాకు ఒక 6, 7 సెకండ్స్ ఉన్నాడు. నన్ను చూశాడు. నేను ఇట్లా పాప మీకేం తెలుసు అది 12:06 టైం అని? ఆయన కనిపించిన వెంటనే నేను ఏం చేశానంటే ఇట్లా నాకు ఇట్లా నేను పడుకున్నాను. మా పాపకి పైకి వెళ్దాము మరి టపాకాయ మీకు భయం ఎందుకు అవుతుంది? అది మాస్టర్ కూడా కావచ్చు కదా. భయం మీరు కావాలని తెచ్చుకున్నారా భయం? ఒక్క నిమిషం మేడం. నేను పైకి వెళ్దామని కూర్చున్నాను. మా పాప ఏదో టీవీ చూస్తే ఒక 5 మినిట్స్ అంటే కళ్ళు అలా నిద్ర పట్టింది. కళ్ళు తెరిసేసరికి టేబుల్ మీద ఎదురుగా ఒక మనిషి కూర్చున్నాడు. చూసాను. కాదమ్మా, మీకు భయం ఎందుకు అవుతుంది అంటున్నా నేను. మీకు అది చూసినందుకు మీరు భయం అని డెవలప్ చేసుకున్నారా, లేకపోతే మీకు అట్లా ఫీలింగ్ భయం వస్తుందా? మీకు భయం లేదు, భయం వస్తుందా ఆటోమేటిక్ గా? ఆయన చూసినప్పుడు నాకేం భయం అనిపించలేదు. ఒక 10 సెకండ్స్ ఉన్నాడు. ఆయన చూసినప్పుడు నాకేం భయం అనిపించలేదు. ఫస్ట్ నాకు మా చనిపోయిన బాబాయ్ ఫేస్ లాగానా అని అట్లా నేను అనుకుంటున్నా లోపల. ఆయన కాదు, ఆయన సన్నగా ఉంటాడు, ఈయన వేరే అని అనుకున్నా. అనుకున్నాక తర్వాత ఏ ఇట్లా లైట్‌గా నన్ను నవ్వాడు. నువ్వు అంటే ఎట్లా అనిపించిందంటే, నువ్వు నన్ను చూడాల్సింది ఉండింది అన్నట్టు అనిపించింది. అని సైడ్‌కి ఫేస్ తిప్పుకున్నాడు. తిప్పుకున్నాక ఒక్కసారి మా పాప పక్కనుంటే ప్రియా అని గట్టిగా అరిచాను. అరిచేసరికి పక్కనే ఉంది మా పాప. వేరే సైడ్ సోఫాలో కూర్చునుంది. ఏమైంది మమ్మీ డ్రీమ్ వచ్చిందా అంది. ఏమనలేదు. చూసేసరికి అక్కడ ఆయన లేడు. వెంటనే నేను చాలా పూజలు చేస్తాను మేడం అమ్మవారికి, లలిత అమ్మవారికి. సో, దేవునింట్లో ఎళ్లి దీపం ఏమన్నా శాంతమైందా అని చూస్తే దీపం ఉంది. అప్పుడు అప్పుడు అట్లనే ఫస్ట్ ఆయన మాయమవ్వగానే అలాగా కూర్చొని నాకు కొన్ని వచ్చిన మంత్రాలు అవన్నీ జపం చేసుకున్నాను. ఒక 10 మినిట్స్. ఏమి భయం అనిపించలేదు. ఆయన కనిపించిన వెంటనే టైం చూసాను. అంటే ఆయన డిసపియర్ అయ్యేసరికి టైం నేను మీకు అడిగిన క్వశ్చన్, మీకు భయం ఎందుకు వచ్చిందని అడిగిన, అది చెప్పండి నాకు. ఇప్పుడు అంటే అప్పటి నుండి ఏమైతుందంటే నాకు దడ పుట్టుకుంది మైండ్‌లో. ఇట్లా ఆయన ఎక్కడ ఎళ్ళినా ఉంటాడేమో అనేది నాకు అట్లా ఒక 1 మంత్ నెక్స్ట్ అమావాస్య వచ్చే ఓకే. వరకి ఓకే. అయితే మీరు ఫస్ట్ ఎర్త్ బౌండ్ సోల్స్ ది మనం రోజు చేసుకుంటున్నాం కదా, అది చేసుకోండి. ఓకే. ఒక డైలీ మీరు కూర్చొని నువ్వు ఎర్త్ బౌండ్ సోల్ అయితే గనక ఎవరెవరు ఉన్నారో అందరు కూర్చొని ఆనపానసతి చేయండి అని మంచిగా మనసావాచ కర్మన అనుకోండి. మాస్టర్స్ వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళలో శక్తి పెరుగుతుందో మాస్టర్స్ మీరు వచ్చి ఆ లోకానికి, ఏ లోకానికి ఈ వ్యక్తి చెందిందో తీసుకెళ్ళిపోండి అని క్లియర్ గా చెప్పండి. అట్లా మీరు ఎంతమంది ఉంటే అంతమంది కూర్చోమనండి. ఓకే. అండ్ నెంబర్ 1. నెంబర్ 2, వాళ్ళు మాస్టర్స్ అయితే మటుకు నాకు ఫ్రాగ్రెన్స్ ద్వారా నాలో శక్తిని నింపండి, ధైర్యాన్ని నింపండి, ఇది నాకు మాస్టర్ అయితే అని చెప్పండి. 2. ఇంకొక క్వశ్చన్ మేడం. అయితే నాకిప్పుడు మీరు ఈ పశ్చాత్తాప పరివర్తన చేస్తుంటే కూడా ఆ భయం అలా ఉండిపోయింది. ఇప్పుడు నేను కళ్ళు మూసుకుంటే ఎదురుంగా వచ్చి కూర్చుంటే అలా భయం వచ్చేసి నేను ఇప్పుడు మెడిటేషన్ చేస్తుంటే బ్యాక్‌లో ఇప్పుడు ఇది దుర్గా సప్తశతి వాయిస్ లో పెట్టుకొని చేస్తున్నాను. అలా చేయొచ్చా మరి? మీరు దుర్గది అట్లా ఏం చేయకండి అమ్మా. ఎందుకంటే మనం అంత ప్యూరిటీతో ఉండం దుర్గది చేయాలంటే. దుర్గాదేవి అన్నది చాలా చాలా ఎమోషనల్ శక్తి. అది శివుణ్ణే కాల్బెట్టింది, శివుణ్ణే మింగింది, ఇట్లాంటివన్నీ చేసిన అంత శక్తి ఆవిడకి. శివుణ్ణి మింగే అంత శక్తి ఉంది ఆ శక్తిలో మంచి చెడు తెలీదు. శివుడు అని తనకు తెలియనప్పుడు మీరు మంచా చెడ ఏం తెలుస్తుంది?
మీరు గనక ప్రాపర్గా ప్రాపర్గా లోపల నుంచి బయట నుంచి ప్యూరిటీతో లేకపోతే మిమ్మల్ని వేసేస్తుంది ఆవిడ. చూసుకోండి మరి. అందుకని మీరు మీరు దుర్గది కాక ఇంకా సైలెంట్ ఉంది సాఫ్ట్ ఉన్న వాళ్ళని పట్టుకోండి. ఆంజనేయ స్వామి ఏదైనా పెట్టుకోవచ్చా అట్లా? ఆంజనేయుంది పెట్టుకోండి. ఇప్పుడు మీకున్న భయాలన్నీ క్లియర్ అవుతాయి. యా. అండ్ అమ్మ మళ్ళీ మీరు చెప్పారు నాకు డ్రీమ్ వచ్చింది, నేను హెల్త్ రిలేటెడ్ మీరు 41 days చేయమన్నారు. మరి అది చేస్తున్నప్పుడు ఇట్లా మళ్ళీ డబుల్ గా వేరేది అడగొచ్చా మరి అట్లా? అడగొచ్చు. దానికి దీనికి ఏం సంబంధం అమ్మ? హీలింగ్ కి దీనికి ఏం సంబంధం? ఎందుకు వస్తాయి మీకు ఈ డౌట్లు? నేను చెప్ప కదా అట్లుంటాయి. ఎందుకు చెప్తా మీకు చేసుకోమని? అంటే అట్లా అంటే ఏదో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. మీరు ఈ సాఫ్ట్వేర్ వాళ్ళవి చేసుకుంటే ఎప్పుడు ఎట్లా చేసినా స్నానం చేయకుండా ఏం చేసినా ఏం కాదు, మీకు ఎఫెక్ట్ కాదు. మీకు వాళ్ళు నెగిటివ్ ఇయ్యరు. అదే మీరు ఈ టైపు ఈ ఈ ఇప్పుడు కాళీమాత, దుర్గా ఇట్లాంటివి ఏంటంటే మనం ప్యూరిటీతో లేకపోతే అవి ఎఫెక్ట్ అవుతాయి మన మీద, బ్యాక్ వస్తాయి మనకే. అందుకే రుద్ర పూజలు చేస్తారు చూడండి. మరి రుద్ర పూజలు ఎందుకు సక్సెస్ అవుతాయి? ఎందుకంటే అవి నెగిటివ్ కదా. మొత్తం ప్రపంచాన్నే మనము ఏలాలే అని పూజలు చేస్తారు. ఎందుకు సక్సెస్ అవుతాయి? ఎందుకంటే ఇలాంటివి చేస్తారు. ఏది మన ఇలాంటి శక్తి ఉన్న అమ్మవార్లను చేస్తారు. ఆ అమ్మవారు మీరు వారిని పర్ఫెక్ట్ గా ఆవిడకి ఎట్లా కావాలో అట్లా చేస్తే ఏది అడిగినా ఇస్తుంది. మొత్తం దీన్ని ధ్వంసం చేయడానికి చేసినా ఇస్తుంది. ఎందుకంటే ఆవిడ పట్టించుకోదు అది మంచా చెడ అని. ఆవిడను మనం ఇది చేసుకోవాలి. అది మన వల్ల కాదు. ఎందుకంటే మనం మానవ రూపంలో ఉన్నాం. మనకు నెగిటివ్ ఆలోచనలు వస్తాయి. మన బట్టలు కరెక్ట్ ఉండయి, మన హెయిర్ కరెక్ట్ ఉండదు, ఏది కరెక్ట్ ఉండదు. మనం శుద్ధిగా ఉండం. ఆవిడ అనుకునేంత శుద్ధిగా మనం ఉండడు కష్టం. అందుకని మీరు మనం ఈ సాఫ్ట్వేర్ చేసుకుంటే మనకి ఎట్లా చేసుకున్నా, స్నానం చేసినా చేయకున్నా ఏ క్షణమైనా మనం చేసుకోవచ్చు. అట్లనే ఉండాలి. మనం ఏ రూపంలో ఏ క్షణము ఎలాంటి స్థితిలో ఉన్నా చేసుకోగలిగేవే చేసుకోవాలి. ఓకే, ఓకే, థ్యాంక్ యూ. ద్వయమంత్రము, చరమ శ్లోకం ఈ రెండు మీకు ఏ టైంలోనే చేసుకోవచ్చు. నారాయణ మంత్రం చేసుకోవద్దు. మళ్ళా ఈ రెండు మంత్రాలు ఏ క్షణమైనా చేసుకోవచ్చు. ఇది శరణాగతి మంత్రాలు, ఇవి చేసుకోండి. చరమ శ్లోకము, ద్వయ మంత్రం ఇవి ఆన్లైన్ లో పెడితే వస్తాయి. అది నేర్చుకోండి. అవి చాలా ఈజీ, 4 లైన్లు. ఈ రెండు కంటిన్యూస్ గా అనుకోవచ్చు. అవి అనుకోండి, మీ లైఫ్ చేంజ్ అవుతుంది. ఒక్కోసారి ఈ శక్తులతో కూడా మీకు ఓవర్ అయ్యి కూడా మీకు ఈ భయాలు గీయాలు స్టార్ట్ అవుతాయి. ఏమన్నదమ్మా అవి మంత్రము? చరమ శ్లోకము, ద్వయ మంత్రం. ఇవి రెండు మీరు ఎప్పుడైనా చదువుకోవచ్చు. ఇవి రెండు కూడా మీకు మోక్షాన్ని ఇచ్చేటివి. ఇంకోటి శరణాగతి చేసేటివి. అంటే నేను ఏ పాపం చేసినా ఏం చేసినా నీకే అంకితం ఇస్తున్నా అని మనం ఇట్లా దులుపుకోవడం అనమాట. సో ఆ దులుపుకోవడం చేసుకోవాలి మనం. కృష్ణార్పణ, అది ఇంపార్టెంట్. దెన్ ఎనీథింగ్ ఎల్స్. అదే నేను హెల్త్ గురించి కూడా పశ్చాత్తాప పరివర్తన చేస్తున్నా, మళ్ళీ ఇది అడగొచ్చో లేదో అట్లా అని. చెయ్యండి. సోల్ టాక్ చేసుకోండి. సోల్ ని వచ్చి హీల్ చేయమనండి. రాత్రి అన్ని టెక్నిక్లు వాడుకోండి. మంచి డ్రీమ్ ఇవ్వమనండి. ఎప్పుడైనా పశ్చాత్తాప పరివర్తన 4P చేస్తే డ్రీమ్ చాలా ఈజీగా వస్తుంది. అండ్ 1 more అమ్మ, మా పాప గురించి యూత్ ది వేరే గ్రూప్ ఉంది అన్నారు, పెడతానన్నారు. మీరు ఆల్రెడీ సార్ అనిల్ సార్ది బెటరా మన పిల్లలది గ్రూప్ది? ఇందులో పెట్టండి, చాట్ లో పెట్టండి, గ్రూప్ లో పెట్టండి ప్లీజ్. మెడిటేషన్. థ్యాంక్స్ మాస్టర్. శ్రీ దుర్గా గారు, మీ క్వశ్చన్ అడగండి. హలో మేడం, నమస్తే మేడం. చెప్పండి అమ్మా. థ్యాంక్స్ చెప్దామని చేశాను. మీ క్లాస్ అన్ని విని నేను చాలా హ్యాపీగా ఉన్నాను మేడం. నా కర్మను రిలీజ్ చేసుకున్నాను, డ్రీమ్ చూసుకున్నాను. నా సోల్ నాకు రోజు హెల్ప్ చేస్తుంది డ్రీమ్ లో. థ్యాంక్ యూ మేడం. అద్భుతం అమ్మా, ఐఎమ్ సో హ్యాపీ. నేను సేవ చేస్తాను ఇందులో పెట్టానండి. అంటే మెడిటేషన్ కానీ కౌన్సిలింగ్ కానీ ఇవ్వమని. నేను 10th class చదువుతున్నాను. థ్యాంక్ యూ అమ్మా. పద్మజ గారు, మీరు అన్మ్యూట్ చేస్తుంటే అవ్వట్లేదు, మీరు చేయట్లేదు. అన్మ్యూట్ చేయండి. నెక్స్ట్ కనకలక్ష్మి గారు మీరు క్వశ్చన్ అడగండి. మ్యామ్ నమస్తే మ్యామ్. నమస్తే అమ్మా. మేము నన్ను ధ్యానంలో ఇప్పుడు కళలో కూడా నేను ఎప్పుడు ఎగ్జామ్స్ రాయడానికి వెళ్తూ ఉంటాను, ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతాను, ఎక్కడో వెళ్ళి మెడిటేషన్ చెప్తాను. నాకు చిన్నప్పటి నుంచి అంతా మా ఫ్యామిలీ మెంబర్లో అంతా చనిపోయిన వాళ్ళు కళలో వస్తుంటారు. కళలు కూడా పడినప్పుడు A to Z గుర్తుంటుంది. ఇప్పటి వరకు కూడా మా ఫ్యామిలీ మెంబర్లో
వాళ్ళంతా చనిపోయిన వాళ్ళు. మా అమ్మ, మా అక్క, మా పిన్ని వీళ్ళందరూ చాలా మంది దగ్గర తెలిసిన వాళ్ళు అంటే రిలేషన్‌లో వీళ్ళంతా కల్లో వస్తుంటారు. అలా ఎందుకొస్తారు? మేము మళ్ళీ అది గాకుండా నాకు ఏంటంటే మా హస్బెండ్ తోటి, మా పిల్లలతోటి, మా తోటికోడలు, ఆడపడుచులు, ఇటు అన్నదమ్ములు వీళ్ళందరితోటి అంటే ఇంక మనం పాజిటివ్ పదం చెప్పాలని వాళ్ళందరితోటి నా రిలేషన్ మొత్తం ఏంటంటే నేనొక్కదాన్ని ఒంటరిగా అయిపోయి ఏ నాకెవ్వరు అబ్బా లేరు మీకు అని మీకు అన్నట్టు మీకు ఆల్రెడీ చెప్పా కదమ్మా ఏం చేయాలో. ఇట్లా రిపీట్ చెయ్యొద్దు మేం మీరు నెగటివ్ ఎప్పుడు కూడా ఒక ఆ! గురువుకి. నేను ఇప్పుడు ఏంటంటే మీరు వంశీ ఎంత గారి స్టోరీ మా చెప్తుండ్రు, స్టోరీ ఏమవసరం అమ్మా ఇప్పుడు ఇంత స్టోరీ చెప్పడం. మీకు ఎందుకు వచ్చింది ఇది చెప్పండి నాకు ఫస్ట్, అది ఆన్సర్ చేయండి. ఇది నాకు అని నా గొంతు వాసిపోతుంది. మ్యామ్ అసలు ఇవి కర్మలు నేను వంశీ గారియి గూడా ఎప్పటినుంచో కర్మ విమాక అది పెట్టుకొని చేస్తూనే ఉన్నాను. కానీ నా పరిస్థితి అలాగే ఉంది. ఎందుకు కారణం అని తెలుసుకుందామని మీతో మాట్లాడుతున్నాం. మేము ఫస్ట్ టైమ్ నేను మాట్లాడడం. హలో! యా మీరు ఫస్ట్ టైం అయితే బ్యాక్ వెళ్ళి కొన్ని వీడియోస్ ఒక 3-4 చాలా చూడండి. చూసాం మేము మీ వీడియోస్. మీవి మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది మీకు ఇది, మీకు ఈ కష్టం ఎందుకు వచ్చింది ఫస్ట్ నాకు అది చెప్పండి. అంటే గత జన్మల కర్మలే అని నేను చేసుకునేవి వచ్చినాయని నాకు తెలుసు. ఇప్పుడు ఇవన్నీ మరి ధ్యానంలో తెలిస్తే ఇప్పుడు ఏం చేయాలి? తెలిసినాక తెలిస్తే నేను ఏం కర్మ చేయాలి? విపాకంలో రోజు వాళ్ళని పిలుచుకొని ధ్యానంలో అంటే కర్మలకు వాళ్ళని పిలుచుకొని మీరు క్షమాపణ శరణాగత అడుగుతూనే ఉన్నాను మేము. తల్లి వాళ్ళని పిలుచుకొని రిలీజ్ చేసేది ఏం లేదమ్మా. వాళ్ళకి మీకు ఏం సంబంధం లేదు. అట్లా కర్మ రూపకంగా వాళ్ళు మీరు అడిగితే హెల్ప్ చేయడానికి వచ్చిండ్రు. వాళ్ళని పిలుచుకోవడం కాదు, మీరు పశ్చాత్తాప పరివర్తనలు ఉండాలి. మీరు డ్రీమ్ అడగండి. మేమే ఇప్పుడు నేను డ్రీమ్ అడిగినప్పుడు కొన్నిసార్లు ఎక్కడైనా గూడా నేను ఏదో ఎవరినో మా తోటికోడల్ని తిడుతున్నట్టు, ఇప్పుడు మా బ్రదర్‌ని ఒకసారి కొడుతున్నట్టు ఇలా కలలో 1, 2 సార్లు వచ్చినాయి. నా కలలు ప్రతిరోజు 2, 3 కలలు పడుతుంటే అవన్నీ ప్రతీదీ గుర్తు ఏ నుంచి జెడ్ వరకు సినిమా స్టోరీలాగా ప్రతీదీ గుర్తుంటుంది మేము. ఇప్పుడు నేను ప్రతిరోజు కర్మ విపాకం చేస్తూనే ఉన్నాం మేము. క్షమాపణ, శరణాగత. కాకపోతే ఒక్కొక్కరిని పిలుచుకొని చేయాలా మేము? ఒక్కొక్కరిని పిలుచుకొని చేయొద్దమ్మా. మీకు ఇప్పుడే చెప్తానే ఉన్నా, మళ్ళీ అదే క్వశ్చన్ అడుగుతున్నా. మీరు వెళ్ళి మళ్ళీ ఒకసారి క్లాస్ వినండి. మీరు పశ్చాత్తాప పరివర్తన ఒక జన్మలో మీరు చేసిండ్రు. వాళ్ళకు సారీ చెప్పుకోండి. ఇక్కడ వాళ్ళకు కూడా సారీ చెప్పొచ్చు, అదేం పెద్ద ఇది కాదు. కాకపోతే వాళ్ళు మీకు హెల్ప్ చేయడానికి వచ్చినందుకు కూడా థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఫస్ట్ డ్రీమ్ అడగండి. డ్రీమ్ అడిగితే మీకు ఈజీగా రిలీజ్ అవుతుంది. ఎందుకంటే మీరు ఏం చేసిండ్రో మీరు చూసుకోవాలి. ఎందుకంటే వీళ్ళందరూ మీకు కష్టపెడుతున్నారు, వీళ్ళందరూ మిమ్మల్ని సతాయిస్తున్నారు అంటున్నారు కదా. మీరు అవును మేమ్. 4 టైమ్స్ ఎక్కువ చేసి ఇంకా 4 సార్లు కష్టం ఇమాజిన్ చేసుకోండి. మీకు ఒక్కసారికే గింత కన్నకెళ్ళి నీళ్ళు వస్తున్నాయి. 4 సార్లు చేసిన వాళ్ళ పరిస్థితి ఏంది మరి? వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారా, బతుకున్నారా, అంటే వాళ్ళు కర్మ తట్టుకున్నారా? విపాక దాని మీదకి వెళ్ళి సారీ చెప్పండి. మరి మీ బాధ కాదు, మీ మా బాధ బాబు ఎవరికి చెప్పొద్దు. అది బాధే కాదు మీ బాధ. ఓకే, మా బాబు స్పెషల్లీ కూడా మాస్టర్ల కష్టాలు చెప్పొద్దు. మా బాబు కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. మా వారు మా ఆయనని అసలు ఇంటికి రానివ్వట్లేదు. మళ్ళీ ఇప్పటిదాకా ఏం చెప్తున్నమ్మా, మీరు మ్యూట్ చేయాలమ్మా ఈవిడ్ని. ఇప్పటిదాకా మీకు నెగిటివ్ చెప్పొద్దన్న, మళ్ళీ బాబు మళ్ళీ ఇది అన్ని నెగిటివ్ చెప్తుండ్రు. మరి బాబుది ఎందుకు వచ్చింది? బాబుది కూడా అందుకే వచ్చింది. మీరు చేసే కర్మే మీకు వచ్చింది. మీరు ఒకప్పుడు ఇట్లనే తల్లిదండ్రులను వాళ్ళని చూసుకోక చేయక వదిలేసి వెళ్ళిపోయిండ్రు. అందుకే ఇప్పుడు మీకు వచ్చింది. సో మీరు ఇంకా ముసలి తల్లిదండ్రులను వదిలేసిండ్రు. ఇప్పుడు మీరు యంగే ఉన్నారు, బాగానే ఉన్నారు, మీరు చూసుకోగలుగుతుండ్రు. మిమ్మల్ని వదిలేస్తే మీరు ఓ అని హడావుడి చేస్తుండ్రు. సో మీరు పశ్చాత్తాప పరివర్తనలు ఉంటే అన్ని రిలీజ్ అయిపోయి మీ కొడుకు మీ ఇంటికి వస్తాడు, మీ కోడలు కూడా వస్తుంది. ఓకేనా? హ్యాపీగా వస్తుంది, సంతోషంగా వస్తుంది. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ అమ్మా. పద్మజ గారు, నేను మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తున్నాను. మీకు రిక్వెస్ట్ వస్తుందా అండి? నమస్తే మేడం, నా పేరు సునీత. అన్మ్యూట్ అయింది. ఓకే, మాట్లాడండి. నమస్తే మేడం. నాకు చెప్పండి అమ్మా. మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఆంజనేయ స్వామి నేను కూర్చొని ఎలా చేస్తున్నా నా అంతటా తను ఉన్నట్టు కనిపించింది. తర్వాత నా ఫేస్ దగ్గర విఘ్నేశ్వరుడు కనిపించాడు. లాస్ట్ లో మెడిటేషన్ అయ్యే ముందు
మా ప్రిన్సిపల్ మేడం కనిపించారు. అంతలో అనిరుద్ధ మేడం వచ్చారు అన్నారు. అయినా నాకు మెలకు రాలేదు. తను అసెంబ్లీలో నిలబడి తను కనిపించారు. ఇలాగ 3 days నుంచి మెడిటేషన్ లో ప్రతిరోజు తను కనిపిస్తున్నారు. ఒకసారి ఆఫీస్ రూమ్ లో కనిపించారు. ఎవరు కనిపించేది? ప్రిన్సిపల్ మేడం, నేను టీచర్ని మేడం, నేను టీచర్ని. మా ప్రిన్సిపల్ అడగండి మేడం ఎందుకు కనిపిస్తున్నారని ప్రిన్సిపల్ ని. అదే నిన్న కూడా కనిపించారు. తర్వాత అమ్మా తల్లి ఆన్సర్ ఏనండి, అడగండి ఆమెను ఎందుకు ఆయనను ఎందుకు కనిపిస్తున్నారు. డైరెక్ట్ అడగమంటారు మేడం రేపు స్కూల్లో అట్లా. అమ్మ తల్లి డ్రీమ్ లో మీకు డ్రీమ్ లో కనిపించింది, డైరెక్ట్ కనిపిస్తున్నాయి ఎప్పుడు వచ్చినా అంటాడు డైరెక్ట్. సోటాక్ చేయమంటారు. అడగండి, ప్రాక్టీస్ చేయండి డే అంతా కూర్చొని. నేను రేపు ప్రిన్సిపల్ డ్రీమ్ లోకి వచ్చినప్పుడు నేను ఎందుకు వచ్చారని అడుగుతా, ప్రిన్సిపల్ డ్రీమ్ లోకి వచ్చినప్పుడు ఎందుకు వచ్చారు అడుగుతా, ప్రాక్టీస్ చేస్తే అక్కడ ఎందుకు వచ్చారని అడుగుతారు. ఇప్పుడు మనం ఏ టైం అని అడగొచ్చా మేడం? అంటే అమ్మ మనం తల్లి నీకు ఎప్పుడు డ్రీమ్ వస్తే అప్పుడు అడుగమ్మా, నాకేం తెలుసు నీ డ్రీమ్ ఏ టైంకి వస్తుందో. తల్లి నా కొంచెం ప్లీజ్ నా ఎందుకు కనికరించండి మీరు అడిగే క్వశ్చన్. సారీ అంటే నేను అనేది సోల్ టాక్ మనం ఏ టైం అయినా చేయొచ్చా? వాళ్ళు మెలకు ఉన్నప్పుడు కూడా చేయొచ్చా? వాళ్ళు నిద్రపోవాలా అని? మీరు ఏ టైం కన్నా ఏమైనా చేసుకోండి, యూనివర్స్ ఇచ్చేది ఇస్తుంది మీకు. ఆ ట్రస్ట్ పెట్టుకోండి చాలు. ఆయన పడుకోలే, ఆయన తెలివితో ఉన్నాడు, ఈయన రాడు అని చేయకండి. ఇచ్చేది యూనివర్స్, చేసేది యూనివర్స్. యూనివర్స్ కి ఏం టైం పాడైందమ్మా, ఏ టైం కన్నా చేసుకోండి, మీకు 24 గంటలు ఎప్పుడైనా చేసుకోండి. అబ్బా మీకు వచ్చే క్వశ్చన్లు నేను 10 జన్మలు ఎత్తాలి ఇప్పుడు ఈ క్వశ్చన్ నేను అడగాలంటే. క్వశ్చన్ అడగొచ్చని కూడా తెలియదు. ఎంత జ్ఞానం ఇస్తున్నారమ్మా మీరు, అద్భుతం. సుదెన్షా సైఫోన్ క్వశ్చన్ అడగండి. మీకు ఎంత ఓపికమ్మా అంటారు నన్ను, కానీ మీకెంత ఓపిక ఇలాంటి క్వశ్చన్? ఈ క్వశ్చన్ మేడం ఈ గ్రూప్ లో కాల్స్ అయిపోతే చాట్ లో కొంతమంది క్వశ్చన్స్ అడిగారు వాటిని. మీరు ఇప్పుడు చాట్ లో 1-2 చెప్పండి, చెప్తే మనము అది ఇది 2 తీసుకుందాం. ఒక క్వశ్చన్ అది, ఒక క్వశ్చన్ ఇది. హలో మ్యామ్, హాయ్ మ్యామ్. ఇది ఈవిడది అయ్యాక అన్మ్యూట్ చేయకుండా చాట్ లో చెప్పండి. చెప్పండి అమ్మా. నేను 5 days నుంచి జూమ్ మీటింగ్ లో చూస్తున్నాను. సో నేను అడుగుతున్నాను, అడిగితే నాకు 2 days తర్వాత డ్రీమ్ లో నేను ఇక్కడ హైదరాబాద్ దగ్గర ఒక స్వామీజీ ఉంటారు, వారి దగ్గరికి వెళ్తా అనమాట. ఆయన కనిపించారు. నేనేదో అంటే నేను ఆయన కాళ్ళకి నమస్కారం పెడుతున్నట్టు అట్లా. తర్వాత నెక్స్ట్ డే సద్గురు వచ్చారండి, సద్గురు జగ్గి వాసుదేవ్ ఉన్నారు కదా ఆయన. కొంచెం ఫస్ట్ టైం ఏం చెప్పలేదు. ఫస్ట్ గురుగారు ఆయన ఆశీర్వాదం ఇస్తున్నట్టు అట్లా వచ్చింది, నేను ఆయన పాదాలకి నమస్కారం చేస్తున్నట్టు. తర్వాత జగ్గి వాసుదేవ్ గారు వచ్చినప్పుడు ఆయన ఒక ఎట్లా అంటే ఒక రగ్డ్ మ్యాన్ లాగా, అంటే కొంచెం అడవిలో అట్లా తిరుగుతున్నట్టు, కొంచెం అంత బాడీ అంతా సాయిల్డ్ అట్లా ఉంది. ఆయన వస్తుంటే మా మదర్ కూడా ఉన్నారు. యాక్చువల్లీ నేను ఏమైనా మెడిటేషన్ కానీ స్పిరిచువల్ బుక్స్ కానీ అట్లా చదువుతుంటే మా మదర్ ఒప్పుకోరు అనమాట. సో ఆవిడ ఉందని చెప్పేసి ఆయన పక్కన దాక్కున్నారు అనమాట. బయటకు వెళ్ళారు. బయటకు వెళ్తే నేను బయటకు వెళ్ళి, మా మదర్ లోపల ఉన్నారు, నేను బయటకు వెళ్ళా. ఆయన ఏదో అడిగితే డ్రై ఫ్రూట్స్ ఇచ్చాను నేను. తర్వాత పక్కన ఎవరో మాట్లాడుతుంటే ఆ కన్వర్సేషన్ విని ఏదో సమ్ ఫ్రూట్ గురించి, ఫ్రూట్ కావాలి అని అంటే అది కొంచెం దూరంలోనే ఉంది. సరే నేను తీసుకొస్తా అని అంటున్నాను కానీ తీసుకొచ్చి ఇవ్వట్లేదు అనమాట ఆయనకి. అంతలోపు మా మదర్ చూస్తున్నారు. ఇంకా అంటే నా మ్యారేజ్ ఇంకా నాది మెడిసిన్ కంప్లీట్ అయింది, పీజీ ఇంకా క్లియర్ అవ్వలేదు. సో ఇవి 2 బ్రేక్స్ వచ్చినాయి. నువ్వు మొత్తం ఈ మెడిటేషన్ కాదు, స్పిరిచువల్ బుక్స్ వీడియోస్ ఇవే చూస్తూ కూర్చుంటున్నావు, చదువు వదిలేసావు, పెళ్లి వదిలేసావు అన్నట్టుగా కొంచెం భయపడుతున్నారు అనమాట ఆవిడ. సో అదే అట్లానే మా మదర్ ఇట్లా మాట్లాడుతుంటే ఆమె వస్తున్నారని చెప్పేసి నేను సంథింగ్ ఏదో కంగారు పడుతున్నా. అంతలోపు తర్వాత ఏం జరిగిందో నాకు గుర్తులేదు డ్రీమ్ లో. మీకు బ్లాక్స్ చూపిస్తున్నారమ్మా. ఓకే. మీకు అవి తల్లి వీళ్ళందరి పట్ల బ్లాక్ ఉండి మీరు
ఆ గురువులు ఇచ్చే సందేశాన్ని పట్టుకోజాలతలేరు, వాటన్నిటిని దాచిపెడుతున్నారు అని చెప్తున్నారు. ఓకే, ఇక్కడ మీరు టెస్ట్ పాస్ అవ్వాలి అంటే మీరు చేసేది ధర్మం అయినప్పుడు ఓపెన్ గా చేసుకోండి, ఏం కాదు. గొప్పడితే ఈ రోజు గొప్పడతారు, రేపు గొప్పడతారు, 3 రోజులు గొప్పడతారు, 4 రోజులు. ఇప్పుడు మా ఆయన గొప్పడరా, మానేశారు ఇప్పుడు మా ఆయన. ఎందుకంటే ఈమెకు ఉన్న పోతు మీద నీళ్ళు పోసినట్టే వేస్ట్, ఈమె క్లాసులు చెప్తూనే ఉంటది, ఈమె పోయి తిరుగుతూనే ఉంటది అని మానేశారు. అట్లా ఒక రోజు మానేస్తారు వాళ్ళు. సో అందుకని మీరు చేసేది చేయండి. ధర్మబద్ధమైనప్పుడు దేనికి భయపడొద్దమ్మా, గట్టి పట్టుకోవాలి దాన్ని. వద్దు నువ్వు అంటారు మా ఆయన, నువ్వు ఇక్కడికి వెళ్ళకు, ఎన్సీకి అవసరం లేదు వెళ్దాం అంటారు. నేను ఏం మాట్లాడను, విన్నా అనుకుంటారు పాపం. మళ్ళీ సూట్ కేసు జరుగుతూ ఉంటా టైం మీద. ఏంటి సూట్ కేసు జరుగుతున్నావు అంటే ఎన్సీ పోయేది ఉంది కదా అంట. నేను వద్దన్నా కదా అంటారు. అవునా అంట సూట్ కేసు పట్టుకుంటా ఫ్లైట్ పడతా వెళ్ళిపోతా. ఇంకా ఆయనకి ఓసారి చూస్తారు, 2 సార్లు చూస్తారు, 3 సార్లు చూస్తారు, 4 సార్లు ఏంటి మాకు వేస్ట్ చెప్పడం వదిలేస్తారు మనని. మా అమ్మకి వెళ్ళి కంప్లైంట్ చేస్తారు, మా నాన్నకి కంప్లైంట్ చేస్తారు, మా అక్కలకు కంప్లైంట్ చేస్తారు. చేసి అది కూడా వేస్ట్ అని అర్థమైంది. ఇప్పుడు ఇక అన్ని మానేశారు, అర్థమైంది. ఆయన కూడా ఇంట్లోకి వచ్చారు. అందుకే మీ తల్లిదండ్రులు కూడా ఇంట్లోకి వస్తారు. మీరు మీ ధర్మ మార్గాన్ని గట్టి పట్టుకోండి. మీరు ఎవరేం చెప్పినా ఏం సపోర్ట్ చేయొద్దు, కొట్లాడొద్దు, ఆర్గ్యూ చేయొద్దు. ఎందుకు నేను పోతా ఎన్సీకి, అసలు ఏంది మీరేంది అని గల్ల పట్టుకోవద్దు, అది తప్పది. అది సృష్టికి విరుద్ధం. మీరు ఏం చేయాలంటే అన్నిటికీ వాళ్ళు చెప్తున్నట్టే వింటున్నట్టే చూడాలి. ఒక నవ్వు నవ్వాలి. వాళ్ళు అనుకుంటారు మీరు వినేసారు అనుకుంటారు, టికెట్ కొనుక్కోవాలి, పోవాలి. సూట్ కేసు సర్దుకోవాలి కదా, సర్దుకోవాలి వాళ్ళ ముందే. భయంగా సర్దుకోవడం ఎందుకు, అన్ని చెయ్యాలమ్మా. సృష్టికి ధర్మమైంది అన్ని వాళ్ళ ముందే చేయండి, చూడండి. అని మేడంని పెట్టుకోండి, అలా హనుమంతుని పెట్టుకోండి, మంచి లైట్ మీలో పెట్టుకొని అద్భుతమైన శక్తితోని మంచి డోర్ ఓపెన్ చేసి అన్ని చేయండి. చేసి నాకు అద్భుతమైన మూడ్ కావాలని అడుగుతున్నా అని చెప్పండి. అర్థమైందా? మంచి పాస్ కావాలని అడుగుతున్నాను, నేను చదువుతున్నా అని చెప్పండి. మంచి హనుమంతుని వాళ్ళకు కూడా పెట్టేసండి ఓ లైట్. వాళ్ళు ఏమనకుండా నువ్వు చూసుకో, నేను ఇదంతా చెయ్యాలనండి, వాళ్ళు ఏమన్నారు. దాన్ని సోల్ టాక్ అంటారు కదా, చెప్పిన క్లాస్ అదే కదమ్మా. సోల్ టాక్ చేయండి మీ అమ్మతో నాన్నతో, ఏమనొద్దని, మేము మీ జోలికి రావద్దని చెప్పి. మా ఆయనతో అదే చేస్తాను నేను. నన్ను ఏం అనకుండా ఇంక ఇంతేలేమి అని వదిలేస్తారు, కొప్పర్రు, గట్టిగా అనరు. ఎందుకంటే సోల్ టాక్ పనిచేస్తుంది అక్కడ. నేను వచ్చిందే ఇది ఉద్ధరించుకోవడానికి, మీరు వచ్చిందే నన్ను వేయడానికి, ఎందుకు ఇది ఉద్ధరింపజేయడానికి. నేను ఇప్పుడు ఉద్ధరిస్తుండే మళ్ళీ ఎందుకు అడ్డొస్తారు, అడ్డు అని చెప్తాను నేను. ఆయన ఏమనరు, ఇంకా వదిలేస్తారు అట్లా. సో మనము వాళ్ళకి జ్ఞానాన్ని ఇస్తూ మనము నేర్చుకుంటూ ముందుకెళ్ళాలి. ఇదే ఆధ్యాత్మికత. ఇవన్నీ టెస్ట్లు అమ్మా, మీకు మీ అమ్మ నాన్న టెస్టే. ఆ టెస్ట్లను అదే ఊహించి ముందుకెళ్తేనే మీరు ఆధ్యాత్మికంగా పైకి వస్తారు. ఓకే, బాగుంది మీ డ్రీమ్. ఐ లైక్. అద్భుతంగా మాస్టర్లు అలా చెప్తున్నారు. అది జగ్గి వాసుదేవ్ అని అంటే ఇప్పుడు మాస్టర్లు వాళ్ళ రూపకంగా వస్తారు. ఇప్పుడు మీరు ఆయనను యాక్సెప్ట్ చేసి ఉన్నారు, ఆయన రూపం. రేపు పొద్దున్న నా రూపం వస్తుంది. నేను రావడం కాదు కానీ మీరు నన్ను యాక్సెప్ట్ చేశారని అర్థం, గురువుగా, అంతే. నెక్స్ట్ అమ్మా, యాక్చువల్లీ దీనిలో ఉన్నాయి, ఈ చాట్ లో ఉన్నాయి, చెప్తారా? అనిల్ మాస్టర్ మీకు పెట్టారా పర్సనల్ గా? చాట్ లో ఉంటాయి. అంటే మేబీ పర్సనల్ గా డైరెక్ట్ మెసేజ్ పెట్టారా? నేను చెప్తున్నాను ఒక సెకండ్. చెప్పండి. నాకు పెట్టారు 1 to 1. మేడం అమర్ నేని అనుష అంట 6 or 7 మెంబర్స్ తోని మనీ ఇష్యూ ఉంటే ఎలా క్లియర్ చేసుకోవాలి మేడం? 6, 7, 100 మంది ఉన్నా ఒక్కొక్కరిని పిలుచుకొని, అసలు ఫస్ట్ మీకు కర్మ ఒకటో 2, 3 కర్మలు ఉంటాయి. ఫస్ట్ కర్మ తీసుకోండి, ఎంతమంది అయినా పర్లేదు. ఇప్పుడు ఒకరిది ఆస్తి గుంజుకున్నారు, మీరు 10 లక్షల ఆస్తి గుంజుకున్నారు. ఇక్కడ 10 మంది ఒక్కొక్క లక్ష రావచ్చు, ఒక్కొక్క లక్ష కాదు, 10,000 వస్తాయి. ఎందుకంటే మీకు వచ్చేది 20%, 20,000 10 మంది వస్తారు. అది ఒకటే కర్మ కదా. ఓసారి 3 కర్మలు ఒకటే, ఇప్పుడు అనుభవించేది ఒకటే క్యాన్సర్ ఉంటది, కానీ చేసింది 5 కర్మలు అవ్వచ్చు. అందుకని మీరు డ్రీమ్ అడగండి, అడిగి తీసేసుకోండి. ఇది అన్నిటికీ ఇదే ఆన్సర్ అమ్మా. డ్రీమ్ లో ఏం చేసిండ్రో అడగండి. డబ్బులదే ఉంటది. ఆరోగ్యం ఉంటది. ఒక ఆమెకి హార్ట్ అటాక్ వస్తుందని ముందే వచ్చింది. అది కర్మగా చూసుకుంటే ఒక ఆయనని హార్ట్ లో పొడిచింది, అందుకే ఆమెకు హార్ట్ అటాక్. ఇప్పుడు ఎందుకు 20% కదా. సో ఆమె పోతుందా ఉంటుందా అది వేరే విషయం, కానీ ఇక్కడ వచ్చింది అది. అందుకని మనకు ఏదైతే ఉందో అదే వస్తుందని అర్థం.
అర్థమైందా? ఏదైతే మనకి ఇప్పుడు అనుభవిస్తున్నామో అదే ఇంకా 4 టైమ్స్ ఎక్కువ మనం చేసామని అర్థం. సో ఫస్ట్ సోల్ టాక్ కాదు దానికి, ఫస్ట్ కర్మ తీసుకోండి. 4P 3 టైమ్స్ డైలీ చేసుకోండి. అప్పుడు ఆ అప్పులోళ్ళు వచ్చి మీ నెత్తి మీద కూర్చోరు, వాళ్ళు కొద్ది మీకు ప్రశాంతతని ఇస్తారు ఫస్ట్. దాని తర్వాత కంప్లీట్ కర్మ రిలీజ్ అయ్యాక ఇంకా మీకు డబ్బు వచ్చి వాళ్ళకి వాపస్ ఇచ్చేస్తారు. అంతేగాని వాళ్ళు అడగడం బంద్ చేయి, అకౌంట్ క్లోజ్ చేయరు. మీరు డబ్బులు ఇవ్వాల్సిందే, ఇస్తారు, మీరు వస్తాయి, యూనివర్స్ మీకు ఇస్తుంది. ఎట్లా ఇస్తారు అన్నది మీకు అనవసరం. చేసుకోండి, మీరు మంచి మనసవాచ కర్మన బిలీవ్ చేసి చేసుకోండి, వచ్చేస్తాయి. నెక్స్ట్ అమ్మా. ఇంకో క్వశ్చన్ అదే మేడం. సార్, ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయా మాస్టర్? చాలా ఉన్నాయండి. ఎందుకంటే ఈ చాట్ లో పెట్టినవి బాగున్నాయి, షార్ట్ కట్ హాయిగా ఉంది. ఈ అడిగేది అబ్బా అసలు మనం ఆన్సర్ చెప్పినా వదలట్లేదు. చెప్పండి అందరు. మెడిటేషన్ లోని నాకు కరెంట్ షాక్ వచ్చినట్టు అయ్యింది మేడం. బాగుంది. మీ సలహా అది ఏంటి? అంటే ఓసారి సోల్ బయటకు వెళ్తే కూడా అట్లా షాక్ లాగా అవుతుంది బాడీలో. సో ఇట్స్ ఓకే, అన్నిటిని యాక్సెప్ట్ చేయండి, అన్నిటిని ఎంజాయ్ చేయండి హాయిగా. నా సోల్ బయటకు వస్తే ఈ ఊరికే ఇక్కడే కూర్చొని మళ్ళీ అని మేడం ఏం చెప్తుందని వినకండి. చంద్రమండలానికో సూర్యమండలానికో వెళ్ళి చూసండి, వచ్చి చెప్పండి అది ఎలాగుందో. ఓకేనా? సో అద్భుతం అమ్మా, మంచి, ఎందుకంటే అందరం కలిసి చేస్తున్నాం కదా, మంచి ఎనర్జీస్ ఉన్నాయి. ఓ నెక్స్ట్ అమ్మా. చెప్పమంటారా మేడం? ఇంకా మిగతా వాళ్ళకి ఛాన్స్ ఇస్తారా? మీరు ఇవి బాగున్నాయి, ఎందుకంటే షార్ట్ కట్ ఉన్నాయి. 5 నిమిషాల్లో మనకు 5 వన్ అయిపోతాయి. లైనర్ క్వశ్చన్స్ అని చెప్తాం మేడం నెక్స్ట్. ఇందుమతి పర్లేదు, ఇవి కొన్ని చేసుకొని మళ్ళీ అడుగుదాం. పర్లేదు. ఓకే ఓకే మేడం, ఇందుమతి అనేసి ఒక ఆమె, మా అబ్బాయికి మ్యారేజ్ చెయ్యాలి, ఆత్మజ్ఞానంతో ఉన్న కోడలు రావాలి అనుకుంటే సరిపోతుందా అని అడుగుతుంది. అవును, ఆవిడకి ఆత్మజ్ఞానం ఉండి మిమ్మల్ని నేసేస్తుంది. మరి మీకు ఓకే అయితే అదే అడగండి. సో మీకు అద్భుతంగా, మీతో చక్కగా ఉండి, మీతో మంచి అన్యోన్యంగా ఉండి, ప్రేమగా ఉండి, కలుపుగోలుగా ఉండి, మీ అబ్బాయితో ప్రేమతత్వంతో ఉండాలని కోరుకోండి. ఆత్మజ్ఞానం సరిపోదు, ఇవన్నీ కూడా కోరుకోండి. ఓకే, నెక్స్ట్ సార్. మంచి కెమెరాలు ఓపెన్ ఆన్ చేసుకోండి అమ్మా. ఒక ముగ్గురే మంచి నవ్వుతూ క్లాప్స్ కొడుతూ కనబడుతున్నారు. అందరు కనబడండి హాయిగా. అందరు ఒకరిని చూసి ఒకళ్ళు నవ్వుకుంటాం. షుగర్ డిసీజ్ కి సోల్ టాక్ ఎలా చేయాలి మేడం ప్లీజ్? అమ్మో, మీకు మీరు సోల్ టాక్ ఎట్లా చేసుకుంటారమ్మా బాబోయ్. షుగర్ డిసీజ్ మీ బాడీకి వచ్చింది, సో మీ బాడీని మీ సోల్ తో హీల్ చేసుకోవచ్చు. అది కర్మ తీసేస్తేనే పనిచేస్తుంది. పని చేసినా మళ్ళీ ఇంకో షుగర్ పోతే ఇంకో బ్లడ్ ప్రెషర్ వస్తుంది. అందుకని ఫస్ట్ మీరు కర్మ తీసుకోండి. దానికి కర్మ తీసేసుకొని, కర్మ ఎట్లా తీసుకోవాలి అని మళ్ళీ క్వశ్చన్ అడగకండి. అది పాత వీడియోలు చూసి చూడండి. ఈరోజు నేను మెసేజ్ కూడా పెడతా కర్మ ఎట్లా తీసుకోవాలను. సార్ మనము అజయ్ సార్, మీరు ఒకసారి మన దాంట్లో గుర్తుపెట్టుకుని ఒకసారి మెసేజ్ పెడతారా? అది డ్రీమ్ లో ఎట్లా అడగాలి, ఎట్లా 4P తో తీసేసుకోవాలి, రోజుకు 3 సార్లు చేసుకోమని. డ్రీమ్ రాకున్నా 4P చేసుకుంటూ పడుకున్నా, రోజు 3 సార్లు 4P చేసుకున్నా డ్రీమ్ వస్తుంది. రాకున్నా పర్వాలేదు, దాని మనసవాచ కర్మన 4P చేసుకున్నా పోతుంది. ఓకే మాస్టర్. శ్రద్ధ గారు మీకు ఆన్సర్ దొరికినట్టుంది. ఇంకోటి రిషికేష్ అంట. 2 క్వశ్చన్స్. హౌ టు ఇంక్రీజ్ యువర్ ఆరా ఆఫ్టర్ ఎ స్ట్రెస్ క్లాస్ ఆర్ వెన్ యూ మీట్ ఎ గ్రూప్ ఆర్ పీపుల్? బ్రీత్ అవుట్ ఫన్ చేయడము, హనుమంతుని లైట్ పెట్టుకోవడం. వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఫన్ బ్రీత్ అవుట్ చేయండి, మీలోకి రాదు. నెంబర్ 1, హనుమంతుని లైట్ మీలో పెట్టుకుని వెళ్ళండి. ఎక్కడికి వెళ్తున్నా నేను అక్కడికి అద్భుతంగా శక్తితో వెళ్తున్నా, అందరు నవ్విస్తా, అందరు హ్యాపీ ఉన్న వాళ్ళని ఎవరికి వస్తారో అందరు పాజిటివ్ మాట్లాడతారు, ఇట్లా అనుకొని వెళ్ళండి. ఏ పార్టీకైనా అందరు పాజిటివ్ మాట్లాడతారు. మాట్లాడకున్నా మీరు బ్రీత్ అవుట్ చేయండి. ఇది చాలా సార్లు చెప్పాను, మీరు కొంచెం క్లాస్ వినండి సార్లు. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ అడిగాడు మేడం అతను, కెన్ యూ షేర్ యువర్ లేటెస్ట్ ఎక్స్పీరియన్స్ రిలేటెడ్ టు ద గాడ్ అంటున్నాడు. రిలేటెడ్ టు థర్డ్ అయ్యా, గాడ్ రిలేటెడ్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే చెప్పండి అంటున్నారు. అది మనం రేపు పెట్టుకుందామా క్లాస్? ఎందుకంటే అది ఒక క్లాస్ అంత ఉంది స్టోరీలు. భగవంతుడు ఒక్కడు కనిపిస్తే కదా అందరు కనిపిస్తారు కదా మనకు. సో రేపు చెప్పుకుందాం మంచిగా డీటెయిల్డ్. వాళ్ళు సతాయించినవి, కోప్పడ్డాయి అన్ని చెప్పుకుందాం రేపు.
ఓకే పర్మిళ మాస్టర్ మీరు తీసుకోండి, నేను ఓకే మిగతా మాస్టర్. పద్మజ గారు నమస్తే అను మేడం. నమస్తే అమ్మా, చెప్పండి. నమస్తే నమస్తే మేడం. ఎందుకమ్మా, అప్పటి నుంచి నమస్తేలోనే ఉన్నాం కదా, టైం టక్ టక్ చెప్పి. ఓకే 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 థ్యాంక్ యూ మేడం. మేడం నేను ఈ మధ్యనే మెడిటేషన్ లోకి వచ్చాను మేడం. చాలా ఎనర్జెటిక్ ఉంటుంది మేడం. మీ మెడిటేషన్ యూట్యూబ్ లో చూసి పెట్టుకున్నాను. నేను ఇండియా నుంచి యుఎస్ఏ పిల్లల దగ్గరకు వచ్చాను మేడం. చాలా బాగుంది మేడం. కాకపోతే అనుభవాలు అయ్యి కళలు అనేది సరే వస్తాయి అన్నట్టుగా నేను ఈ మెడిటేషన్ పెట్టుకొని చేస్తున్నా మేడం. థ్యాంక్ యూ మేడం. మీ ఫోను మీతో మాట్లాడా. థ్యాంక్ యూ అమ్మా. అనుభవాలు ఇవి రావాలి అని ఏం పెట్టుకోకండి. మీరు మీ ఆత్మ ఉద్ధరణకై రోజు చేసుకుంటూ వెళ్ళండి. ఏది రావాలో అది వస్తూనే ఉంటాయి, దాన్ని ఎంజాయ్ చేయండి అంతే. అయ్యో ఓకే, నాకు నేను వస్తలేదు, నేను చేయట్లేదు, నాకు కావట్లేదు, ఇవన్నీ సరికాని ఎనర్జీస్ ని రిలీజ్ చేసుకోండి చాలు. ఓకే మేడం. నాకు సేవ అంటే చాలా ఇష్టం మేడం. సేవ చేయాలనుకుంటున్నా. సేవది మనకు ఫామ్ ఉంది, ఆ ఫామ్ లో నింపండి. మేము ఈ వీక్ ఈ ఫ్రైడే వరకు ఓకే. అందరికి నింపడానికి ఛాన్స్ ఇస్తున్నాము. ఈ ఫ్రైడే వరకు నింపిన వాళ్ళకు క్లాసులు మొదలు పెడతాం. ఇంకా మళ్ళీ ఇంకో 1-2 months దాకా క్లాసెస్ అవ్వవు. సో క్లాసెస్ అంటే ఏ టీం, ఇప్పుడు వీడియో టీం అంటే వీడియో వాళ్ళకి టీచింగ్, 4P చేస్తా అంటే 4P వాళ్ళకి టీచింగ్. ఫస్ట్ టీచింగ్ అవ్వాలి. ఇంకోటి మీరు రికార్డింగ్స్ పెట్టాలంటే ఏం పెట్టాలి, ఆ టీచింగ్స్, అన్ని టీచింగ్స్ మేము ఇస్తాం. మీరు పిల్లలతో మెడిటేషన్ చేస్తా అన్నారు, అది టీచ్ చేస్తాం. అట్లా ఆ టీచింగ్స్ ఈ వీక్ ఫ్రైడే లేకపోతే వరకు చూసి మేము సాటర్డే సండే ఈ వీకెండ్ మేము కోచింగ్ పెడతాము. ఆ కోచింగ్స్ లో ఇప్పటి వరకు ఫిల్ చేసిన వాళ్ళు వచ్చేస్తారు. మీరు హౌస్ వైఫ్ లైనా ఎట్లయినా తెలుగు వచ్చినా ఏ లాంగ్వేజ్ రాకున్నా మీరు చేద్దాం అనుకుంటే చేస్తా అనండి. అందులో ఏదన్నా ఒకటి ఫిల్ చేయండి. ఏది ఫిల్ చేయకుండా మేము కాల్ చేసి అడుగుతాము, కానీ ఫిల్ చేస్తే మాకు ఈజియర్ అవుతుంది లైఫ్. ఇంకా మాకు డబల్ పని పెట్టకండి ప్లీజ్. సో మీరు అందులో ఫిల్ చేయండి. నేను మళ్ళీ ఒకసారి పెట్టమంటే ఇప్పుడు పెడతాము. ఇందులో బెటరా సార్ ఆ క్లాస్ చాట్ లో వాళ్ళు కాపీ చేసుకుని వాళ్ళ కంప్యూటర్ మీద పేస్ట్ చేసుకోవచ్చు. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. నేను మీ వీడియో వింటూనే ఒక 10 members కు ఫార్వర్డ్ చేసిన మేడం. అంత యాక్టివ్ అద్భుతం అమ్మా. చాలా మంది జాయిన్ అవుతున్నారు. అసలు రోజుకి 30 మంది జాయిన్ అవుతున్నారు. ఇప్పుడు ఆల్రెడీ ఎంత ఈ నెలలే స్టార్ట్ చేసినాం వే టు మోక్ష. ఈ రోజుకి 1000 మంది అవుతారు. కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ. ఎందుకంటే మీ అందరి కష్టంతోనే ఇంత మంది అవుతున్నారు. ఎందుకంటే మనకి ఎంత 500 మంది మనకు నెక్స్ట్ మంత్ లోపల జాయిన్ కావాలి. 500 మంది ఉంటే ఎంత అద్భుతమైన ఎనర్జీస్ ఉంటాయి. మనం ఏదో ఎక్కువ మంది రావాలి, మనం గొప్పగా పాపులర్ కావాలి, ఫేమస్ కావాలి కాదు. మనకు ఎక్కువ మంది వస్తే ఎక్కువ ఎనర్జీస్ వచ్చి ఎక్కువ తొందరగా ముందు పోయి తొందరగా మోక్షానికి దారి దొరుకుతుంది. మనకు ఆల్రెడీ దొరికింది, ఆ పాత్రలనే పోతున్నాము, కానీ ఫాస్టర్ నడుస్తాం అంతే తేడా. నేను ఒక 5 years నుంచి చేస్తున్నా, కానీ ఇంత ఎఫెక్టివ్ గా ఇంత యాక్టివ్ గా లేదు మేడం. నాకు మెడిటేషన్ లో చాలా బాగుంది. అసలు నేను చాలా ఎంజాయ్ చేస్తున్నా మేడం. చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నా. నేను జిఎస్వామి భక్తురాలని, కానీ నేను అనుకోకుండా కొన్ని కారణాల వల్ల నేను మెడిటేషన్ లోకి వచ్చాను. నేను కూడా జిఎస్వామి భక్తురాలని అమ్మా. నేను కూడా ఇప్పటికే ఆ స్వామి భక్తురాలని. చూస్తే తెలుస్తలేదా చర్మ శ్లోకము ద్వయమంత్రం చెప్తున్నా. అవును. మరి వాటికి అవి అవసరం ఉన్నప్పుడు వాటికి అవి చదవాలి, వీటికి ఇవి చేసుకోవాలి. దేన్ని వదలొద్దు, దేన్ని చేయొద్దు. అన్ని ఇప్పుడు మోక్షం అంటే ఊరికనే వస్తుందా? ఎప్పుడు మనలోనే భగవంతుడు ఉంటే మోక్షం వస్తుంది. మనలోనే భగవంతుడు ఉంటే దేన్ని ఆపుతాము, ఎవరిని కాదంటాం చెప్పండి. మీ మెడిటేషన్ తోటి నేను ఎక్కువ ఫీల్ అవుతున్నాను మేడం. అట్లా మనలోనే ఎన్ని మెడిటేషన్లు చేసినా వాళ్ళతో మాట్లాడలేకపోయినా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. చాలా మంది వెయిట్ చేస్తున్నాము. సారీ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. మీ యొక్క దీనికి ఏమంటారు, మీ యొక్క అనుభవాలకు థ్యాంక్ యూ. నెక్స్ట్ థ్యాంక్ యూ మేడం. మేడం స్వప్న గారు మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ మ్యామ్. నా పేరు స్వప్న మ్యామ్, హైదరాబాద్. మ్యామ్ నా పేరు స్వప్న, కానీ నాకు నా పేరుకు తగ్గట్టే నాకు ఒక 2 minutes కళ్ళు మూసుకున్న డ్రీమ్స్ వస్తాయి మ్యామ్. నెగిటివ్ గా వస్తాయి, పాజిటివ్ గా వస్తాయి. ఎవరైనా బాడీ వికెట్ చేసే ముందు కూడా మెడిటేషన్ లోకి వచ్చాక ఎవరైనా బాడీ వికెట్ చేసే కాదు. ముందు ఎవ్వరు మాకు డ్రీమ్స్ రావట్లేదన్నా మిమ్మల్ని ఇన్ఛార్జ్ చేస్తాం దానికి, స్వప్నాన్ని. సో మీరు స్వప్నాన్ని కనెక్ట్ చేయండి. అప్పుడు మీరు అంటారు, అమ్మ నేను వచ్చింది ఈ ఉద్దేశమా మేడం అంటారు. ఇదే ఉద్దేశం. చెప్పండి. అయితే ఏం లేదు, మీరు బాడీ వెకేట్ చేసిన వాళ్ళు వస్తే వాళ్ళని పంపించేసేయండి.
మీకు వచ్చిన స్వప్నం మీకు అర్థమైతే అందులో ఏమన్నా తప్పు జరుగుంటే అది మీరే చేసినట్టు. ఇంకా అర్థం కాక ఇప్పుడు ఆవిడది వచ్చింది చూడండి, గురువు వచ్చాడు అని. అట్లాంటివి మీకు టీచింగ్ కోసం వస్తాయి. ఆ టీచింగ్ మీకు అర్థం కాకపోతే మాకు పెట్టండి, మేము మీకు అదేంటి అన్నది చెప్తాం. ఓకేనా? చాలా టెస్ట్లు టీచింగ్ చాలా జరుగుతుంది, అందులో టెస్ట్లు కూడా చాలా జరుగుతాయి. సో మనకు చెప్పేటి కూడా నువ్వు ఇది చేస్తున్నావు, నువ్వు ఇందులోంచి బయటికి రా, ఇట్లా బాగా చెప్తారు. అది మనం పట్టుకోకపోతే మనము వృద్ధి చెందాం, మనకు ముందుకు వెళ్ళలేం. నేను అట్లా పట్టుకొని ముందుకు వచ్చిన. ఓకే. అంటే మొన్న నాకు వచ్చింది మ్యామ్, ఒక మనిషి బాడీ వికెట్ చేసినప్పుడు అదంతా చూస్తున్నా నేను. కానీ 3 టైమ్స్ మాస్టర్స్ నుండి ఇదంతా ఒక జగన్నాటకం 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 అని చెప్పారు మ్యామ్ మాస్టర్స్ నాకు. అయితే ఆ వ్యక్తి బాడీ వెకేట్ చేసిన వ్యక్తి ఇప్పటికి బ్రతికే ఉన్నాడా, లేకపోతే ఎవరినో చనిపోయాడు మ్యామ్, చనిపోయాడు. అంటే ఆ పర్సన్ డ్రీమ్ లో ఉన్న పర్సన్ ఎవరో నాకు తెలీదు. ఓకే, జగన్నాటకం అంటే చావు పుట్టుక అన్నది నాటకము అన్నది మీకు చూపించారు. అద్భుతం, అది అయితే అది అద్భుతం. అందుకే ఒకరు మనము ఒకరు చనిపోయినా చెప్పారు. పుట్టినా సేమ్ దాంతో తీసుకోవాలి వాళ్ళని. ఓకే, గుడ్ అమ్మా, బాగుంది. నెక్స్ట్. అలా వచ్చింది మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ థ్యాంక్ యూ అమ్మా. స్వప్న గారు మీరు పెట్టండి, నేను డ్రీమ్స్ కి ఇన్ఛార్జ్ అని అందులో పెట్టండి, మిమ్మల్ని ఓకే. వాడేసుకుంటాం మేము. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ అమ్మా. ఉమా గారు మీ క్వశ్చన్ అడగండి. యా, హాయ్ మేడం. చెప్పండి. నాకు ఏంటంటే మీరు హార్ట్ చక్ర దగ్గర బీట్ వినండి అని చెప్పేసి చెప్తారు కదా మీరు. నాకు హార్ట్ చక్ర దగ్గర బీటింగ్ అనేది నాకు అది ఎక్స్పీరియన్స్ రావట్లేదు మేడం. నాకు ఆజ్ఞా చక్ర దగ్గర థర్డ్ మీరేం లేదమ్మా, బ్రీత్ ఆపండి. ఆపి ఎంతసేపు వెళితే అంతసేపు ఆపండి, మళ్ళీ బ్రీత్ అవుట్ చేయండి. ఆపండి, బ్రీత్ అవుట్ చేయండి. అట్లా ఒక 3 వారాలు చేయండి. ఇంకా ఏం చేస్తుంది, అది అది వస్తుంది. చేస్తుంటే అది నాకు వచ్చేదాకా ఓన్లీ థర్డ్ ఐ దగ్గరే విపరీతమైన బీటింగ్ వస్తుంది. అది మళ్ళీ నేను ట్రాన్స్మిటర్ ఎక్కడంటే మరి ఆ అక్కడ బీటింగ్ ఎక్కడి నుంచి చేసుకోగలుగుతున్నా. వచ్చిందమ్మా? బీట్ ఆ థర్డే బీటా? అది హార్ట్ బీటే కదా అవును. అక్కడ ఉంది. మరి దాన్ని హార్ట్ బీట్ అంటారా? ఏ బీట్ అంటారు? నా బీట్ మీ దగ్గరకు వచ్చిందా మరి? అంటే నేను హార్ట్ చక్ర దగ్గర వస్తదని నేను అనుకుంటున్నాను. కానీ నాకు థర్డ్ లేదమ్మా, ఐ బీట్ దగ్గర వస్తుంది. ప్రయాణం చేస్తుంది. హార్ట్ చక్ర మొత్తం బాడీలో అంతా ప్రయాణం చేస్తుంది. ఆ హార్ట్ చక్రం తీసుకెళ్లి థర్డ్ ఐ పెట్టడానికే మిమ్మల్ని హార్ట్ చక్ర బీట్ ని వినమని చెప్తున్నా. మీకు ఆల్రెడీ ఉంటే మళ్ళీ తీసుకొచ్చి ఓకే. హార్ట్ లో పెడతా అంటే ఎట్లా తల్లి? ఆహా, ఓకే ఓకే. అయితే ఇది నాది కరెక్టేనా మేడం? నాది అది పర్ఫెక్టేనా? హార్ట్ బీట్ మీకు వచ్చింది. ఆ ఓకే హార్ట్ బీట్ ఓకే నే తీసుకెళ్లి థర్డ్ ఐ లో పెట్టాలి. మీకు ఎక్కడ నొప్పి ఉంటే అక్కడ పెట్టొచ్చు. అదే ఓకే కరెక్ట్. సో యూర్ ఓకే ఇన్ రైట్ పాత్. కంటిన్యూ ఓకే. చేయండి. థ్యాంక్ యూ గుడ్ జాబ్, మేడం. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. యా నెక్స్ట్ అమ్మా. షార్ట్ కట్ లో అడగండి అమ్మా. ఇప్పుడు వీరు ఎట్లా చదివారు చాట్ లో అట్లా అడగండి. అడిగితే నేను ఆన్సర్ టక్కని చేస్తా. హాఫ్ మినిట్ లో అయిపోవాలి మనది ఒక్కొక్కటి. చెప్పండి. వెంకటలక్ష్మి గారు మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తున్నాను, మీరు క్లిక్ మాట్లాడండి. మేడం బాగున్నారా? మీతో మాట్లాడాలని నేను చేశాను మేడం. చెప్పండి. మేడం, మీరే క్వశ్చన్ ఉంటే నాకు వెంటనే నాకు అడగండి. డిస్క్ ప్రాబ్లం ఇవన్నీ మీ మెడిటేషన్ తో నా ఒళ్ళంతా ఎంతో తేలిక అయిపోయింది మేడం. చాలా తేలిగ్గా అయిపోయి కొంచెంసేపు కూర్చోగలుస్తున్నాను. అలాగన్నాం ఎక్కువసేపు కూర్చోలేను మేడం. మీ మెడిటేషన్ కోసం అలా చూస్తాను కూర్చొని, అలా ఎప్పుడు అవుతుందా అని. ఈ రోజు ఉందా, అయిపోయిందా మేడం? ఈ రోజు కంటిన్యూ చేద్దాంలేండి, పెట్టమంటాను నేను సార్ని. ఈ క్లాస్ అయిపోయాక ఇప్పుడు ఇంకొక 5 నిమిషాలు స్టార్ట్ చేస్తారు. థ్యాంక్ యూ మేడం. మీతో మాట్లాడితే నాకు ఒక ఎనర్జిక్ గా ఉంటది. అందుకు అదే మీతో కంటిన్యూ మాట్లాడుతున్నా. చేయమంటాము. వినేవాళ్ళు వినండి, అట్లాగే పెట్టుకొని పడుకోండి, బాగుంటుంది. ఇంకొకటి థ్యాంక్ యూ తీసుకోండి మేడం. అమ్మా, తీసుకొని ఇంకా ఆపుదాము, ఎందుకంటే మనకు 124 అవుతుంది. నెక్స్ట్ అమ్మా. ఓకే మాస్టర్. కనకదుర్గ సైఫోన్. మేడం నమస్తే మేడం. నేను నా డౌట్ ఏంటంటే, మీరు మామూలుగా ఇందాక మంత్రాస్ అవి చదువుకుంటా అలా చేయొచ్చు అంటే మెడిటేషన్ అనేది సైలెంట్ గా చేయాలి, ఏ మంత్రాసు ఏవి ఉచ్చరించొద్దు అని చెప్పి. మెడిటేషన్ లో అవసరం లేదమ్మా. మీరు ఇప్పుడు నేను నడుస్తున్నా, తింటున్నా, లేకపోతే కార్ డ్రైవ్ చేస్తున్నా, ఇంకేదేదో ఎన్నో చేస్తాం కదా మెడిటేషన్. కళ్ళు ముయ్యకుండా కళ్ళు తెరిచి చేసుకోండి. ఎవ్రీ మరి మినిట్ దాంట్లోనే ఉండాలి అంటే కళ్ళు తెరిచినప్పుడు మరి మెడిటేషన్ చేసుకోరాదు కదా. మెడిటేటివ్ స్టేజ్ లో కళ్ళు తెరిచి ఉండాలి అంటే మంత్రాలు చదువుకోవచ్చు. ఓకే, మరి పూజలు అవి కూడా అయితే మైండ్ లో ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు నేను తినే ముందు నాకు మీతో క్లాస్ చెప్తూ నేను ఇప్పుడు జొన్నలు తింటున్నా, పల్లీలు జొన్నలు. అయితే ఆ జొన్నలు తినేటప్పుడు నేను మీతో క్లాస్ చెప్తున్నా, నా మనసు అక్కడ ఉంది, కానీ ఇక్కడ కృష్ణార్పణం అనేసాను నేను. ఎందుకంటే అది మైండ్ కి ఆటోమేటిక్ గా నేను ట్రైన్ చేసిన. కృష్ణార్పణం అని కృష్ణునికి పెడుతున్నట్టే తింటున్నా నేను. ఇది ఇక్కడ ఇది నడుస్తుంది, అక్కడ అది నడుస్తుంది.
కృష్ణుడు ఓకే. తింటున్నాడు ఎంత టేస్టీగా ఉంది అంటున్నాడు అని ఇదంతా నాకు ఫీలింగ్ తో ఉంది నాకు. ఓ. ఇది వేడి వాటర్ తాగుతున్నా కూడా ఆహా ఎంత హాయిగా ఉంది, వేడి నీళ్ళు, గొంతు హాయిగా ఉంది, క్లాస్ చెప్పడానికి బాగుందని హనుమంతుడు అంటున్నాడు. ఇట్లా వాళ్ళ ఫీలింగ్స్ తో ఏ పని చేసినా చేస్తూ మనం వంట చేసేటప్పుడు ఆ హనుమంతుడి లైట్ ఇందులోకి వచ్చింది అని ఒక మంత్రం చదువుకోండి. కృష్ణార్పణం అనండి, కృష్ణుని కోసం చేస్తున్న హనుమా దీన్ని లైట్ చెయ్యు అనాలి. మీకు ఒక పువ్వు కింద పడింది ఏమంటాం మనం? అబ్బో ఈ పువ్వు పనికిరాదు దేవునికి అంటాం. నేను అలా అన్నా, అబ్బా భూదేవి నువ్వు దీన్ని ఇంకా శక్తివంతం చేసావా తల్లి, నేను దీన్ని విష్ణు పాదాల దగ్గర పెడతా అంట. సో ఓకే. అక్కడ మీరు ఆలోచించే విధానాన్ని ప్రతి విధానం, ఇప్పుడు నేను క్లయింట్ కి ట్రీట్మెంట్ చేసేటప్పుడు మెషిన్ ఆన్ చేసేటప్పుడు కృష్ణార్పణం సర్వం నీకే అర్పిస్తున్నా, ఈ ట్రీట్మెంట్ నీకే, దీనికి వచ్చే లాభం నీకే అంటూ ఆన్ చేస్తా. అన్ని క్లయింట్ టచ్ చేసినప్పుడు కృష్ణార్పణం అంట. అట్లా ప్రతి నిమిషము ఆయన కొరకు, ఆయన యందు, ఆయన దీనిలో చేస్తే మనకి ఏమంటుకుంటదమ్మా మీకు? ఇంకా మనకి వద్దు, ఇంకా కర్మలు ఎందుకు? మనకు కొత్త కర్మలను యాడ్ చేసుకోకండి, నల్ల బంద్ చేయండి, అది ఇంపార్టెంట్. అయితే పూజలు కూడా చేసుకోవచ్చా మేడం? అయితే మరి ఇప్పుడు ఇవన్నీ చేస్తాం. మీకు మంత్రం చదువుతూ ఉంటే మీలో ఆత్మలో మీకు తేడా తెలుస్తుంది. సంతోషమైంది అనుకోండి, లోపల నుంచి మంత్రం చదవడం వల్ల మంత్రం చేయండి. కాదు నేను కళ్ళు మూసుకొని ఇట్లా సైలెంట్ గా కూర్చుంటే నాకు ఆత్మ సంతోషం వస్తుంది, అది చేయండి. ఇది 2 చేస్తా, నాకు 2 చేస్తేనే తృప్తి అంటే 2 చేయండి. మీ యొక్క ఆత్మకు పెరుగుదలకు మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేసుకుంటే రండమ్మా. అట్లా అని ధ్యానం మానేయొద్దు. ధ్యానము అడ్వాన్స్డ్. మీరు ఐఏఎస్ ఉన్నప్పుడు మళ్ళీ నేను 10th క్లాస్ చదవండి అమ్మా అంటే మీరు ఏమంటారు? కష్టం అవుతుంది మీకు. అదే 10th క్లాస్ మీరు టీచ్ చేస్తున్నట్టు మీకు అనిపిస్తే మీకు అందులో కూడా ఆనందం అనుభవిస్తారు. సో మీరు భగవంతుని శక్తి ఎందులో అనుభవిస్తే అందులో మీరు 2 చేయండి. మీకు 2 అనుభవాన్ని ఇష్టమైతే. కొంతమందికి పూజలు చేయకుండా ఉండలేరు, ఎందుకంటే అది అలవాటైంది. అది ఏందో లోపల నుంచి పీక్తా ఉంటది. అబ్బా నేను పత్రిజీ చేయొద్దన్నారు, వీళ్ళు చేయొద్దన్నారు, వాళ్ళు చేయొద్దన్నారు, బాబోయ్ అని పీక్కుంటూ ఇక్కడ కళ్ళు మూసుకుంటారు. అట్లా వద్దు. మీరు ఆత్మని సంతోషంగా ఉంచండి, మీ యొక్క బాడీని మైండ్ కూడా సంతోషంగా ఉంచండి. ఒక 10 నిమిషాలు చేయండి, ఏమవుతుంది? ఇప్పుడు నేను గోదా దానప్పుడు చేస్తాను మంచిగా ఇది సుదర్శన యజ్ఞం చేస్తా సంవత్సరానికి ఒకసారి సమ్మర్ లో. డిసెంబర్ లో కళ్యాణం చేస్తా గోదాదేవిది. అవి నాకు తృప్తినిస్తే, సంతోషం ఇస్తుంది, చేసుకుంటా నేను. నాకు ఇష్టమే, నాకు నా ఆత్మకు బలాన్ని ఇచ్చి నేను చేసుకుంటా. ఎవరు నన్ను ఆపలేరు వాటిని. మేడం అయితే ఈ ఆహారం గురించి కూడా మీరు జొన్నలు అంటున్నారు కదా మేడం, అది కూడా చెప్పండి మేడం. అలాంటి వాళ్ళకి అవి కూడా కొంచెం యూజ్ అవుతాయి మేడం. ఆ జొన్నలు తింటాం అనేది అద్భుతంగా అనిపిస్తుంది. ఆహారం అది గురించి కూడా. ఏంటంటే ఇప్పుడు జొన్నలది ఏంటంటే ఇప్పుడు ఇది పోటు అంటారు. ఫస్ట్ ఈ జొన్నలు ఉంటాయి కదా, ఇది అదే. ఈ జొన్నని ఒక్కొక్క జొన్నని ఏం చేస్తారు వాళ్ళు, కొద్ది నీళ్ళు జల్లుతూ పోటు పెడతారు, దంచుతారు. ఆ పైన పొట్టు ఇట్లా వచ్చేస్తుంది అనమాట. అప్పుడు మీకు ఉడకబెడితే అరగడం ఈజీ అవుతుంది. దాన్ని నేను ఇండియా నుంచి తెచ్చుకుంటా. అయితే దాన్ని తెచ్చుకొని ఏం చేస్తాను, రెగ్యులర్ రైస్ కుక్కర్ లో డబల్ నీళ్ళు పోసి పెట్టేస్తే ఉడికిపోతాయి. రాత్రి నానబెట్టాలి, కానీ రాత్రి నానబెట్టి పొద్దున రైస్ కుక్కర్ లో ఉడికిపోతాయి. ఉడికిపోయాక పల్లి కూడా నానబెడతాను నేను. పల్లి ఎంత 1/4. ఇప్పుడు ఇది 1 కప్ అంటే అది 1/4 కప్పు చాలు. అంటే 4 కప్పులకు 1 కప్పు పల్లి. 1/4 పెట్టుకుని నానబెట్టి మీరు పొయ్యి మీద అన్ని వేస్తారు కదా. నేను అల్లం వాడతా, ఎల్లిపాయ వాడను. సో ఉల్లిగడ్డ వాడతాను, నేను ఆనియన్ వాడతా. సో ఆనియన్ మీ ఇష్టం, మీరు ఆనియన్ వాడకపోతే ఓన్లీ పల్లీలు అల్లం వేసుకోండి. వేసుకొని అవి ఇంకోటి క్యారెట్ వేస్తా. ఆ 2 వేసి కొద్దిగా వేగాక మీ ఇష్టం స్వీట్ పొటాటో కూడా వేసుకోవచ్చు కావాలనుకుంటే, ముక్కలు కట్ చేసుకుని. సో చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకుని అవి ఉడికాక పల్లి గట్టిగా ఉడకాలి, అంటే మెత్తగా కావద్దు, కొంచెం కరకర ఉండాలి, తింటే ఉడికినట్టుగా తెలుస్తుంది కరకర. అప్పుడు జొన్నలు తీసి వేసేసి కలిపేసేయండి. అందులో కారం, ఉప్పు, కొంచెం కొత్తిమీర పొడి, కొంచెం మెంతులు కూడా వేస్తా. మెంతులు, పసుపు, ఇంకా మెంతి పొడి, పసుపు, ఇంకా జీలకర్ర పొడి వేసి మంచిగా కలిపేసి తినేసేయండి. అంతే. ఎంత టేస్టీగా ఉంటాయో అవి. పిల్లలు కూడా తింటారు, ఎవరైనా తింటారు ఫ్రెండ్స్. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు మా ఇంట్లో నెక్స్ట్ మంత్ పెడుతున్నాం మేము. మా ఇంట్లో ఫ్లారిడాలో వర్క్ షాప్ పెడుతున్నా, మా ఇంట్లో పెడుతున్నా. అది పొద్దున సన్ గేజింగ్ దగ్గర నుంచి రాత్రి వరకు చేస్తూనే ఉంటాం. అయితే దాంట్లో నేను ఇవే పెడతా. పెద్దన బ్రేక్ఫాస్ట్ కి జొన్నలు పెడతాను, నెక్స్ట్ డే రవ్వ పెడతా. ఇట్లాంటివన్నీ హెల్దీ, చాలా హెల్దీ పెడతా, టేస్టీగా ఉంటాయి ఇవన్నీ. సో ఇట్లా మనము రోజు తినకున్నా వారానికి 2 సార్లు తింటే మీకు ఎంత ఇందులో
ఫైబర్ ఉంటది, అంటే అరిగే శక్తి, ప్రోటీన్ ఉంది, ప్లస్ కాల్షియం, హై కాల్షియం ఉంటది. ఈ కాల్షియం మనకు ఉమెన్ కి చాలా అవసరం ఆఫ్టర్ 40s. సో మనము ఇది రెగ్యులర్ గా తింటే చాలా మంచిది. ఈవెన్ జొన్న పిండి కూడా నేను ఏం చేస్తా, జొన్నది ఇది దొరుకుతుంది మీకు బయట, జోవార్ అంటారు, పొట్టుతో దొరుకుతుంది, గ్రాండ్ పట్టింది. అది కూడా మీరు అన్నిట్లో వేసుకోవచ్చు, కూరలలో అన్నిట్లో వేసుకోవచ్చు. నేను ఒక టీ స్పూన్ కంపల్సరీ వేస్తా, ప్రతి దాంట్లో, సాంబార్ లో కూడా వేస్తా. ఒక 1.5 టీ స్పూన్ పడుతుంది సాంబార్ లో, యావపిండి టేస్టీ అన్నారు కదా ఉంటుంది సాంబార్. మాస్టర్, ఇదేనా? వేరే వాళ్ళు కూడా క్వశ్చన్ అడుగుతున్నారు, యావపిండి అంటే ఇదేనా మేడం? ఎవ్వ పిండి ఇది కాదు, జొన్న పిండి కాదు, జొన్న వేరు, జొన్న ఎవ్వ పిండి వేరు, వేరు. ఎవ్వ రవ్వ వేరు. ఎవ్వ పిండి ఏమో రొట్టెలు చేసుకోవచ్చు, ఎవ్వ రవ్వేమో ఉప్మా చేసుకోవచ్చు. దాంట్లో గ్లూటిన్ ఉండదు, చాలా హెల్దీ, ఈజీగా డైజెషన్ అవుతుంది, దాంట్లో మంచి ఫైబర్ కూడా ఉంటది. రొట్టెలు చాలా టేస్టీగా ఉంటాయి, అసలు గోధుమ పిండి అంటే పనికే రాదు మీకు. రాగినా మేడం? రాగినా యవ్వ అంటే? కాదు 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 కాదు. కాదు. ఇండియాలో దొరుకుద్దా మేడం? ఇండియాలో దొరుకుద్దా? ఇండియాలో విజయ్ న్యాచురల్స్ అని ఉంది, అందులో దొరుకుతుంది. నేను ఫోటో పెడతాం మన దీంట్లో, అది పెట్టండి. ఫోన్ నెంబరు అన్ని ఫోటో పెడతా, వాళ్ళకి ఫోన్ చేసినా మీకు మెయిల్ చేస్తారు ఎక్కడున్నా. ఓకే, ఓకే. నేను మీరు నందిగామ ఎప్పుడు వస్తారని అమెరికాకు వెయ్యి అవి కళ్ళతో ఎదురు చూస్తున్నాను. అవి నేను 15 కిలోలు అమెరికాకు నేను వచ్చినప్పుడల్లా తెచ్చుకుంటా, ఎందుకంటే నేను అదే రొట్టెలు చేస్తాను. నేను రెగ్యులర్ గోధుమ వాడను. గోధుమ ఓకే. దేనికి వాడ, ఉప్మా దానికి వాడ, ఈవెన్ ఆల్ పర్పస్ ఫ్లోర్ మైదా వాడ. నేను మైదా కంప్లీట్ కట్. నేను ఎక్కడికి వెళ్ళినా, పార్టీస్కి వెళ్ళినా, ఏదైనా ఈ రొట్టెలు గిట్టలు వాళ్ళు పెట్టేటివి, నాన్స్ అవి అసలు తినను నేను, ఎందుకంటే స్టమక్ లో పట్టుకుని అస్సలు మంచిది కాదు, గ్యాస్ ప్రొడ్యూస్ చేస్తుంది, నొప్పులు మొదలైతాయి, అన్ని అసలు చెత్త అది, అసలు తినను నేను అది. కొన్ని థింగ్స్ అసలు తినను. ఇప్పుడు ఎల్లిపాయ ఉంది, ఎల్లిపాయ నేను వెయ్యను నా చేయితో మా ఇంట్లో, కానీ ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఎవరన్నా చేసి ప్రేమగా పెడితే అందులో ఎల్లిపాయ ఉంటే, ఓ ఇలా ఎల్లిపాయ ఉందా నేను తినానా, తింటాను, ఏం పోతుంది ఒక పూటకు తింటే. సో అట్లా నేను అడ్జస్ట్ అవుతా, ఎక్కడికన్నా వెళ్తే వాళ్ళు ప్రేమగా ఏది పెట్టినా తింటా నేను, అది ఏదైనా పెట్టనియండి ప్రేమగా తింటా. కానీ నేను చేసుకోవడం మటుకు కొన్ని పద్ధతుల్ని అవే పాటిస్తా ఇంట్లో. అది మీరు స్టోరీ. నందిగామ ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తున్నా, వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నా మేడం. ఇక్కడికి నందిగామ వస్తారని మాట ఇచ్చారు కదా, విజయవాడ దగ్గర నందిగామ మాట అదే ఇప్పుడు నేను నవంబర్ లో మనం ఈ 3 డే వర్క్ షాప్ చేస్తున్నాం, మీరు రండి. తప్పకుండా. అయితే ఒక 25 డేట్ కూడా మనము ఇప్పుడు రవీంద్ర సార్ తో మాట్లాడితే ఒక డేట్ ఇస్తారు మీకు, ఓకే. అజయ్ గారితో మాట్లాడిన ఇస్తారు, అందులో ఉన్నారు అందరు అడ్మిన్ గా మన దాంట్లో. నేను చూస్తాను. అడ్మిన్ నేను చూసుకుని రవీంద్ర కుమార్ అన్న లేకపోతే అజయ్ గొలుసు అని ఉంటది, వారిదైనా అడగండి, వాళ్ళు డేట్లు ఇస్తారు, ఇస్తే మీరు దానికి ఇంకా ప్రిపేర్ అయిపోవచ్చు. తప్పకుండా మేడం. సో థ్యాంక్ నాకు యూ మేడం. డిసెంబర్ 1st వీక్ అయినా పర్వాలేదు, డిసెంబర్ 1st వీక్ బెటర్ అనుకుంటున్నా. సరే సో మేడం. నేను చేస్తా, ఎందుకంటే మా పిల్లలు డిసెంబర్ 10th కో ఏమో వస్తున్నారు, వాళ్ళు వచ్చే లోపల ఇవన్నీ చేసుకుంటే అయిపోద్ది అనుకుంటున్నా. అట్లా మనం కూడా ధ్యాన చక్రాలకు ముందే అయిపోతే మనకి కూడా బాగుంటుందిలే మేడం, అవును, ఎందుకంటే మళ్ళీ అయితే హడావుల్లో ఉంటారు జనాలు. అవునవును మర్చిపోయా, ధ్యానంది కూడా ఉంది కదా ఆ చక్రం. అందుకని సరే, నేను ఇంకా దానికి కూడా క్లాసెస్ కోసం అడగాలి. ఓకే, మీరు బాగానే గుర్తు చేశారు. అజయ్ గారు ఒకసారి అది గుర్తు చేయరా నాకు, ఆ క్లాసెస్ కోసం అడగాలి మనం. Sure, madam. Yes. ఓకే, ఇండియాలో కదా? ఇండియాలో జ్ఞానమా చక్రంలో. ఎస్, ఓకే మాస్టర్. ఓకే అమ్మా. సో థ్యాంక్ యూ పర్ఫెక్ట్, మేడం. థ్యాంక్ యూ అమ్మా. నెక్స్ట్ ఇంకా ఇంకా పెడతారా సార్, మెడిటేషన్ ది పెట్టేస్తారా? అజయ్ గారు మెడిటేషన్ ది పెడతారా, లేకపోతే ఇంకోటి తీసుకోమంటారా మీరు ఆర్గనైజ్ చేసుకునే లోపల? ఉన్నది మేడం, సేమ్ థింగ్ ప్లే చేయమంటే ప్లే చేస్తుంది. సేమ్ కంటిన్యూషన్ చేయండి ఎక్కడైతే ఆపారో. అది ఇంకా నెక్స్ట్ 5 minutes ఉంది మేడం, అది అంతే ఉందా? 5 minutes ఉందా? అవును మేడం. ఫస్ట్ నుంచి పెట్టమంటారా అమ్మా అందరికి? ఫస్ట్ నుంచి పెట్టమంటారా, పెట్టుకుని పడుకుంటారా? చెప్పండి ఎస్ నో అందరు. ఫస్ట్ నుంచి పెట్టమంటారా మళ్ళీ మెడిటేషన్? పెట్టుకుందాం మాస్టర్, ఫస్ట్ నుంచి పెట్టుకుందాం మాస్టర్. సరే అమ్మా, మరి గో హెడ్. మరి మీతో శ్రీ జయశ్రీ అని ఉంది, మీరు అన్మ్యూట్ చేసుకున్నారు, ఏంటమ్మా? మేడం అది కొత్తగా జాయిన్ అయ్యారు వాళ్ళు, మెడిటేషన్ చేసుకుంటూ 4P చెయ్యాలా మేడం? అవునమ్మా, చేస్తేనే మీకు కర్మలు రిలీజ్ అవుతాయి. 4P చేసుకుంటూ డ్రీమ్ అడగాలి. ఇప్పుడు పడుకుంటారు కదా 4P ఇప్పుడు పెట్టిన దాంట్లో 4P ఉంది, అర్త్ బాండ్ సోల్స్ రిలీజ్ ఉంది, అన్ని ఉన్నాయి, పాముల కర్మల్ని అన్ని ఉన్నాయి. అది చేసుకుంటూ పడుకోండి. పడుకునేటప్పుడు నేను చేసిన దుష్కర్మ నాకు చూపియండి, నేనే చేసినా అని ఒప్పుకుంటున్నా, అది తీసేసుకొని నేను సృష్టికి సహాయం చేస్తా అనుకుంటూ పడుకోండి, మీకు వస్తుంది డ్రీమ్ మళ్ళీ ఇలా పెట్టండి. ఓకే, వచ్చింది మేడం, డ్రీమ్స్ వచ్చాయి, పెట్టుండాను. కాకపోతే మేడం ఇప్పుడు 4:30కి లేసి మళ్ళీ 4P చేయాలా మేడం? ఇప్పుడు డ్రీమ్ అడగాలంటే పడుకోవాల్సిందేనా మేడం?
పడుకోవాలి. మీరు 4:30కి లెగవాలని ఏం లేదు. మీరు ఆల్రెడీ లెగుస్తున్నాను నేను మెడిటేషన్ చేసుకుంటున్నా అంటే 4P చేయండి. లేకపోతే మీకు 3:30 మధ్యాహ్నం కూడా ఉంది అప్పుడైనా చేసుకోండి. లేకపోతే మీ ఓన్ గా అయినా చేసుకోండి. అందులో 4P ఉంది. 3:30కి రావట్లేదు మేడం. ఇప్పుడు ఈ 5:30కి వస్తాను. మెడిటేషన్ లో కూడా 4P ఉంది. నేను చేసే మెడిటేషన్ లో కూడా అది పెట్టుకున్నా అట్లా పర్లేదు. కాదు మేడం. ఇప్పుడు 4 డ్రీమ్స్ అడిగే వాళ్ళు అర్లీ మార్నింగ్ లేసేయాలా, లేయకూడదా మేడం 6 వరకు? లేవకూడదు. లేవకపోతేనే బాగా వస్తాయి డ్రీమ్స్. ఓకే, 2 డ్రీమ్స్ పడుకుంటే బెటర్. పెట్టున్నాను మేడం. పడుకోండి 1 మంచిగా యోగ నిద్ర లాగా పడుకొని భగవంతుని రమించండి. మంచిగా డ్రీమ్ లో వస్తాడు దేవుడు. మంచిగా దేవుని రమించండి. 2 డ్రీమ్స్ వచ్చాయి మేడం, పెట్టున్నాను మేడం. దాన్ని చెప్పేస్తే నేను కంటిన్యూ సరే చేయడం. అమ్మా. మేము మీరు ఒకసారి హాయ్ పెట్టండి దానికి. మేము లైన్ లో చాలా సార్లు వెళ్తున్నాం పెట్టాను ఆల్రెడీ. మేడం. బానే మంది అయ్యాయి. కొన్నేమో పెట్టలేదు చేశాం గానీ అట్లా నేను ఈ రోజు మళ్ళీ కొంచెం కూర్చుంటాం. మేము చేస్తాం 3 తర్వాత ఈ రోజు. ఒకసారి మేడం, ఎందుకంటే మనీ ప్రాబ్లమ్ కి సంబంధించి అయితే రావట్లేదు కానీ, బట్ వచ్చిన డ్రీమ్స్ దేనికి రిలేటెడ్ నాకు అర్థం కావట్లేదు మేడం. సరే నేను ఒకసారి చూస్తానులేండి. మీరు ఒకసారి హాయ్ పెట్టండి అందులో. నేను పెట్టాను పెడతాను. మేడం, మీకు పర్సనల్ గా పెట్టున్నాను. హాయ్ అని ప్రతిరోజు నాకు పెట్టున్నాను. పర్సనల్ గా వద్దు. సరే హాయ్ అని ఆల్రెడీ పెట్టుంటే శ్రీ జయశ్రీ అనే ఉంది కదా, నేను ఒకసారి చూసి చెప్తానండి మీకు. థ్యాంక్ యూ మేడం. మేడం లాస్ట్ వన్ మౌనిక అంటారు పింగ్ చేశారు, నీతో సరే మాట్లాడాలని. సరే చెప్పేసేయండి. మౌనిక గారు మీరు అన్మ్యూట్ చేసుకోండి. మౌనిక. నమస్తే మ్యామ్. నేను అంటే నేను ఈరోజు మీ వీడియో శ్రీ సాయి సన్నిధి దాంట్లో విన్నాను అనమాట. చూస్తూ ఉంటే మీది వచ్చింది. అయితే నేను ఒక 4 years బ్యాక్ డ్రీమ్ డీకోడింగ్ వంశీ సార్ దాంట్లో జాయిన్ అయ్యాను. అప్పుడు కొన్ని వేరే ఇష్యూస్ వలన కంటిన్యూ చేయలేకపోయాను అనమాట. సో నాకు ఇప్పుడు ఒక ఇష్యూ నడుస్తుంది అనమాట నాకు లైఫ్ లో. లైక్ కిడ్స్ గురించి ప్లాన్ చేస్తుంటే అవ్వట్లేదు అని చెప్పి, దాని గురించి అని చెప్పి నేను డ్రీమ్స్ ది వర్క్ చేయాలి అనుకుంటున్నాను. దానికి హెల్ప్ చేస్తారేమో అని చెప్పి మాట్లాడాలనుకున్నాను. అంటే డ్రీమ్ కి హెల్ప్ చేయడం అంటే ఏంటి? అంటే లైక్ అప్పుడు ఎలా చేస్తుంది నాకు గుర్తున్నంత వరకు, నాకు ప్రాసెస్ ఎంతవరకు గుర్తుందంటే నైట్ పడుకునేటప్పుడు ఒక 10 minutes మెడిటేట్ చేసి మనకి ఏదైతే క్వశ్చన్ ఉందో అది అనుకొని లైక్ మాస్టర్స్ ని హెల్ప్ చేయడం. క్వశ్చన్ ఎలా అడుగుతారు? క్వశ్చన్ అడగడం ఇంపార్టెంట్. ఎట్లా అడుగుతారు? నాకు ఇది ఇష్యూ ఉంది, దీనికి కావాల్సిన సొల్యూషన్ ఏదో మీరు చూపించండి. కాదు అట్లా అంటే డ్రీమ్ రాదు. సొల్యూషన్ ఆల్రెడీ మీకు తెలుసు కదా. సొల్యూషన్ కాదమ్మా మీరు అడగాల్సింది. మీరు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పశ్చాత్తాపంలో లేరు. నేనే చేసింది నాకు వచ్చింది అన్నది లేదు మీకు. ఫస్ట్ అది నేర్చుకోండి. నేను చేసిన దుష్కర్మ నేనే చేసిన అని ఒప్పుకుంటున్నా. నేను చేసిన దుష్కర్మ నాకు డ్రీమ్ లో చూపియండి. చూపిస్తే నేను దాన్ని చూసి పశ్చాత్తాప పరివర్తన ప్రాయచిత్తం చేసుకొని ప్రక్రియ అంటే 4P చేసుకొని దీన్ని రిలీజ్ చేసుకొని యూనివర్స్ కి సహాయం చేస్తా. ఈ 5 words కనుక ప్రాపర్ గా చెప్పకపోతే రాదు డ్రీము. అది కూడా తిని పడుకుంటే రాదు. ఎంటీ స్టమక్ ఉండాలి. వీలైనంత 2 hours అని గ్యాప్ ఇచ్చి పడుకోండి, వస్తుంది పొద్దున. మీరు క్వశ్చన్స్ అక్క లేకపోతే రాదమ్మా డ్రీమ్. ఇప్పటికీ నేను ఈ క్లాస్ లోనే 5 సార్లు చెప్పిన సేమ్ థింగ్. మళ్ళీ సేమ్ క్వశ్చన్ అడుగుతారు, మళ్ళీ సేమ్ ఉంటది. సారీ మ్యామ్, అంటే నేను ఒక 10 minutes బ్యాకే జాయిన్ అయ్యాను అనమాట. మళ్ళీ అంతకుముందు చేసిన అంటారు. మళ్ళా అంతకుముందు ఏం చేసిండ్రో ఏందో నాకైతే అర్థమైతలేదు. ఇది మీరు ప్రాపర్ గా 4-5 క్లాసులు చూడండి. ఇప్పుడు మీరు కొత్తగా జాయిన్ అయ్యారు కదా, ఇందులో మనము సేమ్ ఇప్పుడు మీకు ఇలా వీడియో దాంట్లో ప్రెస్ చేస్తే అంత పాత వీడియోలు కనబడతాయి. లైవ్ అని కొట్టి చూడండి, ఈ వీడియోస్ అని కొట్టి చూడండి. అందులో ఉన్న 4-5 లాస్ట్ 4-5 days లో మనం చెప్పిన వీడియోస్ చూడండి. ఓకేనా? చూస్తే మీకు ఆటోమేటిక్ గా ఏం అడగాలి తెలుస్తుంది, ఎట్లా దాన్ని తీసేసుకోవాలి తెలుస్తుంది, ముందుకు ఎట్లా వెళ్ళాలి తెలుస్తుంది. సో ఒకసారి మీకు కళ వచ్చినాక మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ఒక కళ అడగకండి. దాన్ని తీసేసుకునేదాకా కళ అడగకండి. ఈ కళలన్నీ అడిగి కనుక మీరు తీసేసుకోకపోతే అవి ఇప్పుడే మిమ్మల్ని అటాక్ చేస్తాయి. జాగ్రత్త. సో మళ్ళీ ఇంకో లెవెల్ ఆఫ్ దీనిలోకి వెళ్ళిపోతారు. సో ఫస్ట్ ఒక కళ అడిగి దాన్ని తీసేసుకొని, ఇంకో కళ అడిగి తీసేసుకొని, ఇంకో కళ అడిగి తీసేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ అమ్మా. యానీ మాస్టర్ నాకు కూడా సేమ్ అదే కళ పెట్టాను మాస్టర్, పాముల్ రిలేటెడ్. సో నెక్స్ట్ నేను ఎట్లా ప్రొసీడ్ అవ్వాలి అని నాకు తెలియట్లేదు. అంటే లేదమ్మా పాములది మరి నేను చెప్తున్నా కదమ్మా మీకు, పాములది చేసేసుకోండి. ఎందుకంటే మీకు పాము కర్మ ఉంది. అంటే నేను చంపినట్టు రాలేదు మేడం. నేను మా హెల్పర్ తో పట్టుకో చీపురు పట్టుకో అన్నట్టు అంటున్నాను మేడం. అంటే మరి ఇక చంపినట్టు ఇంకేం రావాలనమ్మా? చీపురు పట్టుకొని తన్ని చంపు అంటున్నారు. అంటే ఆత్మలో ఉందే ఇక్కడ చూపిస్తున్నారు కదా, ఇంకా మీకు చంపడం చూపించడం ఎందుకు? నేను ఒకటి పట్టుకుంటున్నాను, తను ఒకటి పట్టుకోమన్నా. చిన్న పిల్లలు మేడం. అవునమ్మా, మీరు వేరే వాళ్ళతో కూడా చంపించారని చూపించారు ఇక్కడ. మీరు చంపడమే కాదు.
ఓకే మాస్టర్. అదే. డబల్ డక్కర్ ఉంది ఈడ. సో మంచిగా చేసుకోండి హాయిగా. ఓకే మాస్టర్. ఒక్కసారి పాములు కనిపించాయంటే పాము కర్మ ఉందని. ఎందుకంటే మీరు కర్మనే కదా అడిగింది. మీరు 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 పక్కింట్లో ఏమైతుందో అడగలే కదా. నాకు దుష్కర్మ చూపిమన్నారు, చూపించారు. సో పాము కనిపించిందంటే వాటిని చంపామని అర్థం. డీటెయిల్డ్ గా ఎందుకు చూపియారంటే మీరు తట్టుకోలేరని చూపియరు. మనం చేసినదే మనకు చూపియరు. దానికి వాళ్ళు కూడా వెనకాడతారు. ఎందుకంటే మనలో అవి వాటిని ద వే వి కిల్డ్ ఇప్పుడు చూస్తే మనం తట్టుకోలేం వాటిని. ఎందుకంటే మనం పరివర్తన ఉన్న సోళ్ళం కాబట్టి వాళ్ళు ఒక చీపురు వరకు చూపించి ఆపిండ్రు. ఎందుకంటే డికోడ్ చేసేది నేను కదా, నేను చెప్తా కదా మీరు చంపడమే కాదు వేరే వాళ్ళతో చంపించారని. అందుకని నాకు అర్థమయ్యేటట్టు చూపించి వదిలేస్తారు. అదే మాస్టర్. అదే నేనే ఐడెంటిఫై చేశానంటే నాకు యూజువల్ గా ఇల్లు క్లీన్ పెట్టుకోవడం అలవాటు. సో ఏదో పురుగు ఏదో అనుకున్నట్టు అనుకుంటే అది పాము అని క్లియర్ గా తెలిసింది. అది పామే. మళ్ళీ మనకే ప్రాబ్లము. మా మా మెయిట్ పిలిచి నువ్వు ఒక పట్టుకో చూడు అంటున్నాను. మొత్తం మూడు మాస్టర్. అవి 3 ఉన్నాయి చిన్నవి. మామూలుగా చూస్తే భయం వేస్తుంది కదా, నాకు కల్లోకి అయితే భయం అయితే వేయలేదన్నమాట. అదే మరి మీ ఆత్మలో అంత శక్తి ఉంది. మంచి భయం లేదు, మంచి చంపుతున్నారు. సో అందుకే దాన్ని మీరు అంటే భయం లేక మీరు చంపుతున్నారంటే మీనింగ్ అది ఎంత పెద్ద కర్మ ఆలోచించండి. భయంతో చంపడం వేరు, భయం లేక చంపడం వేరు. అది ఒక కథలాగా. సో అందుకని మీరు మంచిగా చేసుకోండి. మంచిగా మానసాదేవిని పిలుచుకుని మన దాంట్లో ఉంది, మనం రోజు చేస్తున్నాం కదా, ఇప్పుడు పెట్టే దాంట్లో ఉంది. అది హాయిగా చేసుకోండి. మంచిగా వాళ్ళని క్షమాపణ అడిగి మంచిగా వాటికి ఫుడ్ పెట్టండి, ఎగ్స్ పెట్టండి, పాలు వేయండి, వాటెవర్ అవి ఏవే తింటే చూసుకోండి ఆన్లైన్ లో. అవన్నీ పెట్టి వాటిని దూతూ అవి మీకు కిసి పెడుతున్నాయని ఫీల్ అవుతూ మీరు నేను ఇద్దరం కలిసి భూమిని అనుభవిద్దామని చెప్పండి. మీకు ఉంది స్పేస్, నాకు ఉంది. అసలు వాళ్ళ స్పేస్ మనం ఆక్యుపై చేసుకున్నాం నిజంగా చెప్పాలంటే. వాళ్ళ ప్లేస్ మనం ఆక్యుపై చేసుకొని వాటిని రాకుండా వాటిని చంపుతున్నాం. అది ఎంత తప్పు. అది ఫీల్ అవ్వండి. మీదే మేము ఆక్యుపై చేసుకున్నాం, మీ ఆస్తిని మేము తీసుకున్నాం, క్షమించు అని అడగండి. అది ఇంపార్టెంట్. ఎలానో ఈ టాపిక్ వచ్చింది కాబట్టి ఇంకొక క్వశ్చన్ ఉంది మేడం. అంటే మస్కిటోస్ ని అవి ఇంట్లో వస్తాయి కదా, బల్లుల్ని కానీ అవి మనం బ్యాట్ తో కానీ ఇట్లా చంపుతా ఉంటాం కదా మేడం. కానీ నాకు గిల్ట్ ఫీలింగ్ ఉంటది. బట్ నాకు ఏం చేయాలో తెలియట్లేదు. తెలిసి చంపితే ఇంకా పెద్ద కర్మ అమ్మా. అది తెలియక చంపడం వేరు, తెలిసి చంపడం వేరు. తెలిసి చంపితే ఎక్కువ వస్తుంది. అది ఏం లేదమ్మా. అవి మా పిల్లల్ని అడగండి, దీనికి మంచి ఆన్సర్ చెప్తారు. అమ్మ ఓ డబ్బా తీసుకో, చెప్పా కదా కప్పలు వచ్చినాయి ఇంట్లో, కానీ 100 కప్పలు వచ్చినాయి నా ఇంట్లోకి. నేను ఒక్కదాన్నే ఉన్నా. రాత్రి చీకటి, వర్షము. ఇంకా ఇమాజిన్ హారర్ స్టోరీ లాగా ఉండే. గోడల మీద కప్పలు, నేను కూర్చున్న కాడ కప్పలు, వామ్మో అది మీద దునుకుతున్నాయి. ఇక నా పరిస్థితి చూడండి. పిల్లలు లేరు, పక్కింటి ఆమెను పిలువమన్నారు, ఆమె లేదు. దేవుడు పరీక్ష లాగానే ఎవరు లేరు. అయితే మా అబ్బాయి ఏం చెప్పాడంటే ప్లాస్టిక్ డబ్బా తీసుకో అమ్మ, యోగట్ డబ్బు ఉంటది కదా, మూత ఉంటది, మీద కప్పే ఆ మూతల్లోంచి దాంట్లో కానేసి బయటి. ఇదే పని చేసిన. ఇప్పుడు ఏది వచ్చినా అదే పని. బల్లి రానియండి, పురుగు రానియండి, బొద్దింక రానియండి, అది వేయడం బయటికి వేసేసి వస్తా. థ్యాంక్ యూ, ఇక్కడ ఉండు, నువ్వు అద్భుతంగా ఉంటావు, నీకు ఫుడ్ దొరుకుతుంది, వాటర్ దొరుకుతుంది, అన్ని దొరుకుతాయి, సూర్యరశ్మి దొరుకుతుంది, చంద్రుడు దొరుకుతాడు, హాయిగా ఈడ కాపురాలు పెట్టుకొని ఎంజాయ్ చేయండి అని బయట వేసి వస్తా. మోస్ట్లీ నేను అదే చేస్తాను. బట్ దోమలు మస్కిటో ఒక్కటి అవ్వట్లేదు మాస్టర్. అది బ్యాట్ ఒకటే, అదొకటి మిస్టేక్ చేస్తాను. మస్కిటోలు ఏం చేయండి అంటే మాట్లాడండి. మీరు ఈ ఇంట్లో ఉండండి, మీకు మీ ఇల్లు నా ఇల్లు, కానీ నన్ను కుట్టకుండా మీది మీ గోల మీరు చేసుకోండి అని చెప్పండి. నా రూమ్ లో అలాగే చెప్పి పడుకుంటున్నా, బెడ్రూమ్ లో. ఇండియాకి వెళ్తే కుట్టవు నన్ను. లేకపోతే ఇంకొకటి బెస్ట్ థింగ్ చెప్పనా, కుట్టొద్దు బాగా దోమలు ఉంటే దీపం పెట్టుకొని అందులో జిందా తిలస్మాత్ అన్నా లేకపోతే ఏమంటే కర్పూరం అన్నేయండి. అవి అసలు కుట్టవు మిమ్మల్ని. వాడి జాగాలో వాటి, మీ జాగాలో మీరు ఉంటారు. ఓకేనా? థ్యాంక్ యూ మాస్టర్. అసలు వాటిని చెప్పండి, మీరు మంచి బయటికి వెళ్ళండి, బయట మీకు అద్భుతంగా ప్రకృతి ఎంత హాయిగా జీవించవచ్చు మీరు అని బయటికి వెళ్ళమని చెప్పుకుంటూ ఆ దీపం పెట్టేసేయండి. ఇంకా అవి కుట్టలేవు కదా, బయటకు వెళ్ళిపోతాయి. ఓకే మాస్టర్. ఇంకొకటి మాస్టర్, ఎలానో డ్రీమ్ గురించి కాదు, నాకు గుట్టకు పక్కింటికి వెళ్ళనైతే చెప్పకండి, ప్రకృతి అలా అది తెలియదు కర్మ. చెప్పండి. ఈ పాము కల రాకముందు మాస్టర్, అంటే అప్పుడు టైర్డ్ ఉండి నేను ఏదైనా డ్రీమ్ వస్తే చూద్దామని పడుకున్నాను మాస్టర్. అంటే మన క్లాస్ అటెండ్ అయిన 2 days కి అడే పడుకుంటే ఒక బేబీ 4 to 5 years ఉంటాయి. ఒక మంచిగా బేబీ ఫేస్ కనబడుతుంది, కళ్ళు, ముక్కు, లిప్స్ అన్ని మంచిగా కనబడుతున్నాయి. నేను అనుకుంటున్నాట నా అలానే ఉంది, ఇలానే ఉంది, లిప్స్ మా హస్బెండ్ లా ఉంది, తను పెద్దవి ఉంటాయి అలా.
అలా ఉండొద్దు అనుకున్నాను, కానీ అవి కూడా తనలానే ఉన్నాయి కానీ చిన్నగా ఉన్నాయి అని అనుకుంటున్నానట. సో ఐ వాజ్ హ్యాపీ మన 2-3 డేస్ అయ్యాక. అది అట్లా వచ్చింది నాకు. మార్నింగ్ లేచేసరికి ఒక సాటిస్ఫైడ్ ఫీలింగ్ తో ఉన్నాను మాస్టర్. అట్లా కనబడింది. ఒక 2-3 డేస్ తర్వాత ఈ పాము కల వచ్చింది మాస్టర్. అంటే మీరు పిల్లల కోసం ట్రై చేస్తున్నట్టున్నారు. పిల్లలు మీకు కాకపోవడానికి కారణము పాము ఇది అని చూపిస్తున్నారు. ఓకే. ఆ ముందు ఫస్ట్ వచ్చింది అదే. పాముల కర్మ ఉంటే పిల్లలది ఒకటి ఉన్న స్కిన్ డిసీజెస్ ఈ రెండు వస్తాయి. పిల్లలు కూడా పుట్టారు. లేకపోతే పుట్టినా కూడా చెవులు వినబడకుండా అట్లా పుడతారు. ఇంద్రియాలకు ఎఫెక్ట్ ఉంటది. సో ఇవన్నీ పాము కర్మలే. అంటే ఒక బేబీ గర్భ వ్యాధులు. అదేంటి మాస్టర్ అది? బేబీ కనిపించింది. అదే బేబీ పుట్టడానికి మీకు బేబీ పుడుతుంది, మరి ఎందుకు పుట్టట్లేదు అంటే పాముల కర్మ. అందుకని 2 1 by 1 చూపించారు. ఓకే మాస్టర్, థ్యాంక్ యూ. మీకు పుడుతుంది అని చెప్తున్నారు, కానీ ఈ కర్మ తీసుకోమని కూడా మీకు గైడ్ చేస్తున్నారు వాళ్ళు. తీసుకోగానే మీకు పుడుతుంది, ఆమె వెయిట్ చేస్తుంది మీకోసం అని కూడా చెప్తున్నారు మీకు డ్రీమ్ లో. ఓకే మాస్టర్, థ్యాంక్ యూ మాస్టర్. అవి ఏముందమ్మా, ఈ కర్మలన్నీ తీసేసుకోవచ్చు కదా.